అన్న ఈ సమయంలో మరి వాక్యానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. అన్న రాజేష్ కమల్ అన్న వారు వచ్చి వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మరొకసారి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ దినమంతట్లో మీరు చూపించిన కృపంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఉదయకాలం మొదలు ఇంతవరకు దేవా, పాటల ద్వారా మీరు ఇస్తున్న సందేశాల కొరకే నీకు వందనాలు. వాక్య ధ్యానం ద్వారా మీరు ఇస్తున్నటువంటి సందేశాల కొరకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, మీరు మాట్లాడే దేవుడు, మానవుని యొక్క అంతరంగాలను ఎరిగి వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడి వారు ఇష్టపడినప్పుడు వారితో సంబంధం ఏర్పరచుకొని వారితో సహవాసం చేసి ఈ లోకయాత్ర ముగిసిన పిమ్మట మీ దగ్గర యుగగాలు ఉంచుకోవడానికి ఇష్టపడిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ప్రపంచం మొత్తం సంతోష సమాధానాల కోసం ఎదురు చూస్తూ, నెమ్మది సమాధానం కోసం ఎదురు చూస్తూ సత్యవంతుడైన మీ యందు కాక లోకములో చెదిరిన అనేక ఆలోచనల వెంట పరిగెడతా ఉన్నప్పుడు మీరు నన్ను మమ్మల్ని దర్శించారు, సత్యాన్ని మాకు ప్రబోధించారు, మా అంతరంగాల్లో కార్యం చేశారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరే నాతో మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి సహాయం చేయమని, వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాల్లో మీరే కార్యం జరిగించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయాన మనం 5 విషయాల్ని ధ్యానం చేసుకుందామని చెప్పన్నాను. ఉదయం ఏమేమి మాట్లాడుకున్నామా? ఉదయం ఏమైపోయినాయి? ఉదయం మనం నేర్చుకున్న పాఠాలేంటి? దేవుని మాట, ఆ తర్వాత విశ్వాసము, విధేయత, ఆశీర్వాదము, తర్వాత పరీక్ష అనే మాట. బ్రదర్ శ్యామ్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు విధేయత అనే పాఠం అయిపోయినట్టుగా నేను విన్నాను. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు. అంటే నిన్న మొన్న ఎవరు సాకులు మాట్లాడారంట కదా, కాబట్టి నాకు పని తగ్గిపోయింది, విధేయత అయిపోయింది. సో విధేయత చెప్పారండి అంటే ఖచ్చితంగా ఆశీర్వాదం కూడా అయిపోయి ఉండాలి. అయిపోయిందా? ఆశీర్వాదం కూడా అయిపోయింది. ఇంకెన్నో నేను నా దగ్గర 2 మాత్రం ఉన్నాయి, 2 చెప్పేసి వెళ్ళిపోతాను. సరేనా? సరే, మొదటి మాట, కంగారు పడకండి, అన్నీ చెప్తానులేండి. నేను చెప్పాలనుకుని చెప్తానులేండి. రైట్? దేవుడు మాట్లాడారు, మానవుడు వినాలి. మానవుడు వినకపోవడానికి మానవునికి పాపం ఏంటో అర్థం కావడం లేదన్న విషయాన్ని ఉదయం ధ్యానం చేసుకుంటూ పాపం యొక్క భయంకరత్వాన్ని, పాపం యొక్క నైజాన్ని మనం ఉదయం ధ్యానం చేసుకున్నాం. అలా దేవుడు మన పాపానికి సాక్షి అయినా, మన పాపానికి తీర్పురైనా, మనల్ని ప్రేమిస్తూ న్యాయబద్ధంగా మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి మనందరికీ విమోచన ఇచ్చే దేవుడిగా ఉన్నాడని చెప్పి ఉదయకాలం తెలుసుకున్నాం. సో ఈరోజు 2 విషయం గురించి ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి అత్యంత విలువనిస్తూ ఉంటాం. విశ్వాసానికి మందిరానికి వస్తున్నాం కాబట్టి క్రైస్తవ విశ్వాసం అంటారు మనల్ని. దేవాలయాలకు వెళ్తే ఆ విశ్వాసం అంటారు, వేరే చోటుకు వెళ్తే ఆ విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది పరలోకానికి గుర్తు కాదు. అథవత్తమ బిలీవర్స్ అనే మాట పరలోకానికి గుర్తు కాదు. ఎవరు ఏ మతాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో వారిని ఆ మతానికి చెందిన విశ్వాసులు అని చెప్పి అంటారు. అది కామన్ వర్డ్. అది అయితే మతం అనేది అభిప్రాయం అని, మానవుని యొక్క అంతరంగంలో ఉన్న వెలితిని నింపుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నం దగ్గర మానవాళి ఏర్పరచుకున్నటువంటి ఆ బ్రిడ్జ్నే మతం అని చెప్పి అనుకున్నాం. కానీ ఏ మతం కూడా మానవుని లోపల ఉన్న ఆశను తీర్చలేకపోతా ఉంది. ఆ ఆశ తీర్చలేకపోవడం మాత్రమే కాదు, ఆ మానవుని యొక్క అంతరంగంలో అతని వేధిస్తూ ఉన్న అపరాధ భావాన్ని తీసివేయలేకపోతా ఉంది. అందుకని మనిషికి ఆస్తిపాస్తులున్న భక్తి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. రెండో మాట, ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో అపరాధ భావం అంటే తప్పు చేసేమన్న భావన పెరిగిపోయినప్పుడు ఆ మనిషి ఏది చేయడానికని ఇష్టపడతా ఉంటాడు. ఇది నాన్న చాలామంది
ప్రపంచంలో భక్తి అనే మాట వింటా ఉన్నప్పుడు వారి లోపల ఉన్న పాపభీతిని తొలగించుకోవడానికి, రెండోది వారు చేస్తూ ఉన్న పాపాల వలన వచ్చిన అపరాధ భావం నుంచి బయటికి రావడానికి, మూడోది వారికి తెలియని మరణం తర్వాత జీవితాన్ని సంతోషంగా పొందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా మరణం దగ్గర విఫలమైపోతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం అటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నప్పుడు దేవుడు మన మనస్సాక్షిని శుభ్రం చేశారు. చదువుదాం ఒకసారి, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవునిగా స్వీకరించి మనం విశ్వాసాలుగా కొనసాగుతున్నామండి అంటే మనలో జరిగిన మొదటి కార్యం అది. చదవండి 2:14 హెబ్రీ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఇది అద్భుతమైన మాట. మానవుడు పాపానికి ఊడిగం చేస్తూ ఉన్నాడు. తప్పని తెలిసి చేయడం మానలేక దానికి బానిసలైపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి యొక్క జీవితం మరణం దగ్గర ముగిసిపోతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని అంటే బైబిల్ చెప్తానమాట ఏంటి చెప్పండి. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు అంటే పాప దాస్యమునకు లోబడి తమ జీవితాల్ని పాడు చేసుకుంటున్న మానవాళికి విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మొదట పాపాన్ని గురించి వినిన తర్వాత ఆ పాపం యొక్క భయంకరత్వం నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభువారు చిందించిన రక్తం మనకేం కల్పించింది చెప్పండి. మరణం అనేది కేవలం మలుపు మాత్రమే అని, ఆ మలుపు తర్వాత వాస్తవ జీవితం ఉందన్న విషయాన్ని మనకి బైబిల్ బయలుపరుస్తూ ఉంది. ఎలాగండి అంటే ద్వారపూడిలో దిగిన తర్వాత ఇక్కడికి రావడానికి నన్ను చుట్టూ తీసుకుంటూ వచ్చారు. తీసుకొస్తున్నప్పుడు ఆ అబ్బాయిని అడిగాను, తమ్ముడు ఇల్లు ఎక్కడని చెప్పి. అయ్యా మీరు అక్కడ దిగితే తొందరగా వచ్చేవాళ్ళమి, చుట్టూ తిరిగి వచ్చాం, గేట్లు పడతాయి కదా అని చెప్పి అన్నాడు. ఎంత దూరం వచ్చిన ఇల్లు కనపట్ల. అప్పుడు అనుకున్నాను ఊరు లేదేమోనని చెప్పి. కానీ మలుపు తిరగగానే బిల్డింగులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ కనపడతా ఉన్నాయి. మరణం అనేది వాస్తవమైంది. ఆ మరణం తర్వాత మానవుడు అనుకుంటా ఉన్నట్లుగా వారి ఊహలు ఉండవు. వాస్తవం ఏంటో తెలుసా అండి. బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని, అది మైక్ ద్వారా వినండి, చర్చికొచ్చి వినండి, కరపత్రిక చదవండి, కోపంతో చదవండి, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని మన లోపల పాపం ఉన్నదని గుర్తించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేశారన్న విషయాన్ని ఎవరైతే స్పష్టంగా నమ్మి ఆయన వెంబడిస్తారో వారు తప్ప మోక్షంలో ఎవరు కనబడరు. ఇది మిమ్మల్ని బాధ పెట్టినా చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే సత్యానికి సవరింపులు ఉండవు కాబట్టి. ఉంటే సార్ సత్యానికి 2+2 4. ద్వారపుడు వచ్చాం కాబట్టి 6 కాదు, విజయవాడ వస్తే 8 కాదు, లేదా మద్రాసు వస్తే 12 కాదు, 2+2 4. అలాగే సత్యానికి సవరింపులు ఉండవు కాబట్టి స్ట్రైట్గా మాట్లాడుతున్నమాట. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మీరు ఎంత భక్తి చేసినా, మీకు ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చినా సరే పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం, అసంభవం అనే మాట. ఇది నమ్మినా నమ్మకపోయిన సత్యం. ఒకవేళ ఇప్పుడు నమ్మకపోతే అప్పుడు నమ్మాల్సి వస్తుంది. అప్పుడు నమ్మిన అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఇది విశ్వాసం మొదటిది. రెండో మాట హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చినాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చి చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. రెండో మాట ఏంటంటే అంటే బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో అక్కడ అంటున్నాడు ఆయన నిర్జీవ క్రియలు విడిచి అనే మాట. అంటే జీవం లేని వాడు ఏం పని చేస్తాడు? ఒక మనిషిలో జీవం పోయింది అనుకోండి, ఏం పని చేస్తాడు ఆ మనిషి? మరి నిర్జీవ క్రియలు అంటారేంటి? అంటే సచ్చినోడికి సిగ్గుంటుందా? చచ్చినాడికి సిగ్గుంటుందా? చచ్చినాడికి భయం ఉంటుందా? చచ్చినాడికి వాయు వరుసలు ఉంటాయా? చచ్చినాడికి పేద ధనికని భేదం ఉంటుందా? ఏముండదు కదా. ఆ పనుల్ని నిర్జీవ క్రియలు అని చెప్పంటారు. ఎవరైతే వావి వరసలు మర్చి ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే సిగ్గుపడాల్సిన విషయాల్ని సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా చేస్తూ ఉంటారో, ఎవరైతే అసహ్యమైన పనుల్ని ఆనందంగా జరిగిస్తూ ఉంటారో అట్టి పనుల్ని బైబిల్ అంటా ఉంది నిర్జీవ క్రియలు అని చెప్పనమాట కదా. సో చాలామంది బాగా తాగేసి వాంతి చేసుకుని వాంతులు నిద్రపోతుంటారు. ఇప్పుడు ఆ మాట చెప్తే మీకు వాంతి అయిద్దేమో. ఇప్పుడు చూసారు అలాంటి వాళ్ళని? అర్థమవుతుందా? ఒకసారి అనకాపల్లి దగ్గరే కరెక్టే, ఆ ఊరి పేరు గుర్తు రావడం లేదు. అనకాపల్లి దాటిన తర్వాత ఊరు వస్తుంది అది. అనకాపల్లి దాటిన తర్వాత పాడేరెల్లి రోడ్లో ఊరు ఉంటుందండి అది. సరే ఆ ఊరు ఉంటుంది. అక్కడ పరిచర్యకి వెళ్ళాను.
సో రాత్రిపూట పరిచయం చూసుకొని రాత్రి 12 అలా బయలుదేరి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే ఒక ఆయన తాగి పడుకున్నాడు. కుక్క పిల్ల అనుకున్నాను నేనే కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాను. మెడ దగ్గర ఆగింది కారు, లేకపోతే తెల్లారిపాటికి ఏమైపోయేవాడు. ఆడికి అసలు ఏమి చల్లడం లేదు, మెడ దగ్గర ఏమి చల్లడం లేదు, నా గుండె జల్లుమంది. ఆ మాట ఎందుకు చెప్పానంటే, సిగ్గులేని పనులు చేస్తూ ఉన్న వాడికి వీడియో తీసి చూపించామనుకోండి, అచ్చా నేను కాదని అంటాడు. అలా చాలామంది వారి జీవితాల్లో సిగ్గులేని పనులు, అంటే లోకం ఆ విషయం తెలిస్తే అసహించుకుంటున్నప్పుడు ఆ పనులు మనం చేస్తూ సంతోషపడుతున్నామండి అంటే ఆ పనులు బైబిల్ అంటా ఉంది నిర్జీవ క్రియలు అనే మాట. అందుకని బైబిల్ అంటా ఉంది ఎఫెసీ పత్రిక 2:1-3 ఏమని చెప్పండి, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అనే మాట కదా, క్రీస్తు మీ కొరకు మృతి చెంది తిరిగి లేచిన మాట. సో ఎవరైతే సిగ్గుపడే విషయాల్ని సిగ్గు లేకుండా చేస్తూ ఉంటారో వారి గురించి బైబిల్ చెప్తా అన్నమాట. వాళ్ళు ఎవరంటే చెప్పండి, నిర్జీవ క్రియలు చేసేవాళ్ళు అనే మాట. ఒకప్పుడు మన అదే పరిస్థితి. అలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు తర్వాత మాట, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు అనే మాట. ఉదయమేమో మాట్లాడే దేవుడు అని చెప్పినాం, ఇప్పుడు ఏమంటున్నా చెప్పండి, ఆయన జీవం కలిగిన వాడు అనే మాట. సో మన దేవుడు మాట్లాడుతూ ఉంటే మోసపోయేవాడు కాదు. ఒకసారి నేను కారులో వెళ్తా ఉన్నాను మీటింగ్కి, ఒక అమ్మాయి కాలేజీ నుంచి బంక్ కొట్టి బీచ్కి వెళ్తున్నారు. ముఖానికి ఆ స్కార్ప్ ఇది కడతారుగా, కట్టేసింది, ముఖం కనపట్ల. వాళ్ళ వెనకాల నేను వెళ్తున్నాను, వాళ్ళ కోసం కాదు, నా వెనకాల వెళ్తున్నారు అనమాట. రైట్, అక్కడ గుడి ఉంది. గుడి దగ్గరికి రాగానే ఆడు ఒక చేయి వదిలేసి ఎట్ అనుకున్నాడు అనమాట, ముద్దు పెట్టాడు. ఈ వెనకాల ఈ అమ్మాయి కూడా ఒక ముద్దు ఇసిరింది, నాకు కాదు అక్కడ గుడికి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న, వాళ్ళు దండం పెట్టుకుని దేనికి? వెళ్తున్నాం జాగ్రత్త కాపాడమనా? మేము వెళ్తున్నాం బీచ్కి జాగ్రత్త కాపాడమనా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియపోతే, ఏం చేస్తున్నారో తెలియపోతే, వాళ్ళు చేసే పని తప్పనే విషయం వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు దండం పెడతా ఉంటే వాళ్ళు ఏమనాలా? మీరు ఆలోచించండి. అదే జీవం కలిగినోడైతే, పొద్దున మనం విన్నాం కదా, ఆయన ఏం చేస్తాడు? ఆయనకి కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, మాట్లాడటం తెలుసు, ఆలోచన తెలుసు, మాట తెలుసు, పడుకోవడం తెలుసు, లేవడం తెలుసు కదా. ఇలాంటి దేవుడితో స్నేహం చేయాలండి అంటే మొట్టమొదట ఆ వ్యక్తిలో శుభ్రపడాల్సిందని చెప్పండి, నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనమాట. కాన్షియస్ని క్లియర్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు. అర్థమవుతండి. పైన బట్టలు మార్చుకోవచ్చు, తలస్నానం చేయొచ్చు, పొట్ట మార్చుకోవచ్చు, చెప్పులు లేకుండా వెళ్ళొచ్చు, తల మీద ఉన్న వెంట్రుకలు ఇచ్చేయచ్చు, ఒంటి మీద ఉన్న ఆస్తులు ఇచ్చేయచ్చు, కానీ మనస్సాక్షి పరిశుభ్రం అవడం అనేది ఎవరి తరం కాదు. ఆ మాట బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా అండి, ఒక మనిషి దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలని అంటే ఒకటి మరణ భయం పోవాలి, రెండోది మనస్సాక్షి శుభ్రం కావాలి. ఈ రెండు విషయాలు బైబిల్ తప్ప ఎక్కడ ఎవరు చెప్పలేదు, చెప్పినా అది ఒకవేళ అబద్ధ కల్పన అవుతుంది. ఎందుకంటే ఆయన నరరూపధారిగా ఈ లోకానికి వచ్చి మానవునితో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇది నాన్న, చాలామంది క్రైస్తవులం అనుకునే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి తెలుసు, కానీ ఆయన వ్యక్తిగా పరిచయం కాలేదు. వి నో ద పవర్. అందుకని పాట ఏమని రాసుకున్నాం, యేసయ్య నామంలో. ఆ తర్వాత మరి మీరే చెప్పండి, మీరు బాగా చెప్తారు. ఏమేం చేస్తారు ఆయన? స్వస్థపరుస్తాడు, అది చేస్తారు, ఇది చేస్తున్నారు కదా, అది ఓకే. కానీ ఆయన వ్యక్తిగా పరిచయం అయితే మనం ఏం చేస్తాం చెప్పండి, ఆయనతో మన బాధను పంచుకుంటాం అన్నమాట. సో చాలామందికి దేవుడు మాట్లాడతాడని మనకు అర్థమైన తర్వాత నా మనస్సాక్షి కనుక శుభ్రపడకపోతే దేవుని ముందు నటించాల్సి వస్తుంది. అందుకని లోకంలో భక్తి చేసేవాళ్ళు ఆ కాసేపు దండం పెట్టుకునే కాసేపు చాలా నిష్ఠగుంటారు. ఆ దండం కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ దండకాలు మొదలేస్తూంటారు. అది కాదు, ఇక్కడ బైబిల్ అంటా ఉంది, దేవుడు నా కాన్షియస్ని క్లియర్ చేయాలి అన్నమాట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక నిజమైన దేవుడు కాకపోతే నా కాన్షియస్ క్లియర్గా అయ్యేది కాదు. నా మనస్సాక్షి శుభ్రపడకపోతే నిలబడి ధైర్యంగా మాట్లాడలేని వాడిని నేను. ఇక్కడ కూర్చుని మీరు వినలేరు కూడా, ఎందుకంటే నేనంటే నా బతికేంటో నాకు తెలుసు కాబట్టి. అర్థమవుతుంది మాట. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన గురించి వింటున్న మనం మరణ భయం గుండా మనం వెళతా ఉంటే ఇంకా ఆయన మనకు ఎవరు అర్థం కాలేదు. రెండో మాట, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ నా కాన్షియస్ పదే నా మనస్సాక్షి పదే నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుడు వాడివి, లేదా తప్పు చేస్తున్నా దాని అని చెప్పి పదే దోషారోపణ చేస్తూ ఉంటే ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా మనం గుర్తించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మాట చెప్తాను. మా ఊర్లో ఒక ఆవిడ వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అయితే మా ఊర్లో కుళాయిల దగ్గరికి వచ్చి వాటర్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆవిడ వాటర్ పట్టుకోవడానికి వస్తే ఆడవాళ్ళు రారు, ఆమె వెళ్ళిపోయినా వచ్చి పట్టుకుంటారు. ఒక ఆదివారం రోజున ఆవిడ చెరగట్టుకొని చక్క ముసుకేసుకొని బైబిల్ తీసుకుని వస్తాం చర్చికి. ట్యాప్ దగ్గర 5-6 ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నమాట, పతివ్రత బయలుదేరిందమ్మా అని. ఆమె వింది. వినిన తర్వాత ముసుగు తీసింది, నడుములో దోపుకుంది, ట్యాప్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ గుండెలు పగిలిని, ఏంది ఇది వెనక్కి వస్తుందని. ఆమె వెళ్ళేమని తెలుసా, అమ్మా యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు ఒళ్ళమ్ముకున్న మాట వాస్తవం, పాపం చేసిన మాట వాస్తవం,
వ్యభిచారిగా బతికిన మాట వాస్తవం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని అర్థమైన తర్వాత, నా పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టిన విషయం అర్థమైన తర్వాత, ఇప్పుడు నేను మారు మనసు పొందిన వేసిని ఒకప్పుడు ఒళ్ళొమ్ముకున్నా, ఇప్పుడు ఆ ఒంటి ద్వారా ప్రభువుని కనపరుస్తా ఉన్నా, ఇప్పుడు నేను ఆ పాపాన్ని చేయట్లేదు. మళ్ళీ ముసుకేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెప్పింది చెప్పండి? ఆవిడ కొట్టకుండానే చెప్పు తీసుకొట్టింది ఆవిడ. అర్థమవుతుంది ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్పాను నేనంటే, ఆమె చేసిన పనికి సాక్ష్యం ఊరంతా. అలాంటి వాళ్ళు ఆమెనేమన్నారు చెప్పండి? ఇలాంటిదా నువ్వు అనగానే ఆయన ఆవిడన్నమాట చెప్పండి, ఎస్ నేను అలాంటిదాన్ని, కానీ నా కాన్షియస్ శుభ్రపడింది అనే మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి ఏమో చెప్పండి శుభ్రపడుతుంది. మనస్సాక్షి శుభ్రపడిన తర్వాత వారి ఆరోగ్యాలు బాగుపడతాయి. మనస్సాక్షి శుభ్రపడిన తర్వాత వాళ్ళ ముఖాలు తేజవంతంగా ఉంటాయి. మనస్సాక్షి శుభ్రపడిన తర్వాత వాళ్ళు చేసే పనులు కూడా పవిత్రంగా కనపడతా ఉంటాయి. అలా కాకపోతే వారు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? అపవిత్రంగా కనబడతా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు చెప్పండి? మరణ భయం గుండా వెళతా ఉన్న మానవాళికి భయం తీసేశారు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు. లేచేమన్నారు? ఎవరు బ్రతికి ఉండి నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచుతారో, నేను ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచి తిరిగి లేచానో అలాగే మీరు కూడా తిరిగి లేస్తారని చెప్పారు. ఇది మొదటి పాఠం. సో రెండో మాట, మీరు నాతో కలిసి సహవాసం చేయాలని అంటే మనస్సాక్షి శుభ్రంగా ఉండాలి. ఆ మనస్సాక్షి శుభ్రంగా ఉండాలని అంటే ఖచ్చితంగా రక్తం చిందించాల్సిందే అన్నమాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఈ రెండు కారణాల చేత మనం దేవుని పిల్లలమైన తర్వాత మనల్ని ఏమాట చెప్పండి? క్రైస్తవ విశ్వాసులు అని చెప్పంటారు. ఇలా అన్నప్పుడు నేను 3 రకాల విశ్వాసాల గురించి చెప్తాను. ఏంటి ఆ విశ్వాసాలు అని అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. యాకోబు పత్రిక 2:15. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి. ఏం ప్రయోజనము? విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృత విశ్వాసం అని చెప్పన్నారు కదా. జాగ్రత్తగానండి. మొట్టమొదటి విశ్వాసాన్ని బైబిల్ అంటా ఉంది డెడ్ ఫెయిత్ అని. డెడ్ ఫెయిత్ కొన్ని లక్షణాలు ఏంటో చెప్తాను. బైబిల్లో కంఠోపాఠంగా చెప్పగలుగుతారు. బైబిల్లో ఉన్న ఆదికాండం 1వ పేజీ నుంచి ప్రకటన 1వ చివరి పేజీ వరకు చూడకుండా అప్పచెప్పేస్తారు. బైబిల్ మొత్తం తెలుసు వాళ్ళకి. ప్రసంగం ప్రారంభించగానే ఏ సేవకుడైనా అంతం కూడా చెప్పేస్తారు. అలా అర్థమవుతుంది కదా. అంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక్క పని చేయరు. వాళ్ళు ఏమంటారంటే, నేనెవరో దేవుడు తెలుసండి, మీ తెలియాల్సిన పనిలే. గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవ విశ్వాసి అయితే వాడి విశ్వాసం దేవుడు తెలియటం కాదు, తోటి వారికి కూడా తెలియాలి. తోటి వారికి మన విశ్వాసాలు మన అర్థం కావట్లేదండి అంటే మనం మృత విశ్వాసం కలిగిన వాళ్ళమని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పండి, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎన్ని రోజులు ఉంచుకుంటాం ఇంట్లో? బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఎన్ని రోజులు ఉంచుకుంటాం ఇంట్లో? మీరు బాగా ప్రేమించిన వాళ్ళు చనిపోతే ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఇంట్లో? 1 రోజా 2 రోజులా? సో 3 రోజులు. లేదు సార్, మా బెడ్రూమ్లో పెట్టండి, 1 వారం ఉంచుకుంటారంటే ఏమంటారు చెప్పండి? ఊరోళ్ళు వచ్చి, మీకు కాదు మాకు కూడా అరిష్టం కాబట్టి తీసేయండి అంటారు కదా. అర్థమైందా? అంటే చనిపోయిన తర్వాత ఆ దేహం నుంచి వచ్చే స్రావాలు ఎక్కువ నష్టం కలిగిస్తాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచి తీసుకెళ్ళిపోతారు. ఎంత ప్రేమించిన వాళ్ళైనా సరే చనిపోయిన తర్వాత ఎంతసేపు ఉంచుతారు? 1 or 2 days మాత్రమే. ప్రేజర్ వచ్చింది కాబట్టి ఒక 3 days 4 days ఉంచుతారు అంతే, ఎవరైనా అబ్రాడ్లో ఉంటే. ఇప్పుడు నా ప్రశ్న, విశ్వాసులమని చెప్పుకొని క్రియలు కనపడకుండా వాళ్ళు కనుక జీవిస్తూ ఉంటే చచ్చినాడు ఎంత ప్రమాదం, వీళ్ళు అంతే ప్రమాదం. చచ్చినాడు ఎంత ప్రమాదం, వీళ్ళు కూడా అంతే ప్రమాదం. ఎందుకని చెప్పండి? మీరు గనక క్రైస్తవ విశ్వాసంలో నిజంగా నిలబడిన వాళ్ళైతే మీ విశ్వాసం ప్రభావం కనబడాల్సిందే అనే మాట కదా. అగరత్తులు వెలిగించిన తర్వాత స్మెల్ వస్తుందా రాదా? అది మండిందంటే ఖచ్చితంగా స్మెల్ రావాల్సిందే. మీకే వస్తా, పక్కన కూడా వస్తుందా? ఆ వీధిలో మొత్తం వచ్చేస్తుంది కొంచెం మంచిదైతే. ఇప్పుడు నా ప్రశ్న, మీరు క్రైస్తవులం అని చెప్పుకున్న తర్వాత మీరు గనక క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారైతే మీ ఇరుగు పొరుగు వారికి ఎవరు పరిచయం కావాలి? మీ ద్వారా అగరొత్తి ఏంటో పరిచయం కావాలి. ఆ స్మెల్ ఎందుకు వచ్చిందో చెప్పాలా, కంపెనీ ఏంటో చెప్పాలా. ఇప్పుడు అనాలి మీరు. చెప్పండి, ఒకప్పుడు నేను ఇలాంటి కాదండి, ఒకప్పుడు నా జీవితం వేరు, కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నాను అని చెప్పి చెప్పగలగాలి, వాళ్ళు అడగలగాలి. అలా వారు అడగలేకపోతున్నారండి అంటే మనం అందరం కూడా చచ్చిన విశ్వాసంతో సమానం. అలాంటిది నిష్ప్రయోజనకరమైంది. ఇది మొదటి మాట. 2వ మాట దగ్గరికి వచ్చేయండి. 2వ మాట దగ్గరికి నెక్స్ట్ వచ్చింది చదవండి. 19. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైంది. ఇది 2వ మాట. రెండోది ఏమంటారు? డెమోనిక్ ఫెయిత్ అంటారు, దెయ్యాల విశ్వాసం అంటారు కదా. దెయ్యాలకు విశ్వాసం ఉంటుందా? ఉండదా? అంటే బైబిల్ తప్పు అంటారా? దెయ్యాలకు ఉన్న విశ్వాసం ఏంటంటే ఏమని నమ్ముతున్నాయంట దెయ్యాలు? దేవుడు
ఒక్కడే అని నమ్ముతున్నాయి అంట. మీరేమని నమ్ముతారు? మనం ఏమని నమ్ముతాం? దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే నువ్వు నమ్మడం కాదు, నేను నమ్మడం కాదు. ఎవరు నమ్ముతున్నారు? దెయ్యాలు నమ్ముతున్నాయి. రెండో మాట, అవి నమ్మి వణుకుతున్నాయి. ఎందుకో తెలుసా? వాటికి మారు మనసు పొందే ఛాన్స్ లేదు, వాటికి పరలోకంలో స్థానం లేదు కాబట్టి భయపడి వణుకుతా ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏమంటే చెప్పండి, దేవా ఇంకా నీ సమయం రాలేదు కదా, అప్పుడు ఎందుకు వచ్చావు? అవి భయపడుతున్నాయి కదా. మనం ఎందుకు భయపడట్లా? మన టైం ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దెయ్యాల విశ్వాసానికి జ్ఞానం ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి. భావోద్రేకం అంటే ఏడుస్తారు, వాకింగ్ చెప్పగానే ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, చీద అవతల పడేస్తుంటారు, ఇంకెప్పుడు చేయాలంటారు. ఇదంతా కూడా కనబడతాయి, కానీ క్రియలు కనపడవు. క్రియలు కనపడవు. ఈ రెండో మాట. అప్పుడు అంటాడు ఆయన, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైంది అన్నమాట. నోటికి అడ్డం పెట్టుకోండి అమ్మ. ఆ బ్రదర్ పైన సీనిగా తల మీద ఒక బొమ్మ ఉంది. ఏంటి చదవండి అది. అమ్మ అన్ని పువ్వులు ఉండవు అక్కడ ఆత్మఫలంలో, ఒకటే ఉంటుంది. ద్రాక్షకాయలు, దానిమ్మకాయలు, బత్తాకాయలు ఉండవు. ఆత్మఫలం అంటే ఒకటే ఉంటుంది. మరి డిజైనర్ ఎవడు చాలా పొరపాటు చేశాడు. డిజైనర్కి చెప్పండి ఫోన్ చేసి, బాబు అన్ని ఫలాలు ఉండవు అమ్మా, 9 ఉన్న తొనల్లాంటివి కానీ ఒకే ఫలం అని చెప్పండి. ఆత్మఫలం అంటారు దాన్ని కదా. ఎవరికి ఉంటుంది ఆత్మఫలం అనేది? ఆత్మఫలం ఎవరికి ఉంటుందమ్మా? ఆత్మఫలం ఎవరికి ఉంటుంది? మారు మనస్సు పొందిన వ్యక్తిలో ఖచ్చితంగా కనబడాల్సిన లక్షణాలు అవి. ఒకసారి తలకాయ తిప్పండి, ఎన్ని ఉన్నాయి అక్కడ? 7 ఉన్నాయా? 7 ఉన్నాయా? 9 ఉన్నాయి. వెరీ గుడ్. ఆ 9 ఉన్నాయి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పండి ప్రసంగం. ఆ 9 మాలో ఉన్నసరికి ప్రార్థన చేసుకుందాం. ప్రసంగం ఆపేయండి అని చెప్పండి, ఆపేస్తా. ఆ 9: ప్రేమ, సంతోషం, సమాధానం, అన్నీ ఉన్నాయి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాలో అన్నీ ఉన్నాయి సార్, కావాలంటే అడగొచ్చు, మా ఇంట్లో వాళ్ళని అడగని అని చెప్పండి. అన్నీ ఉన్నాయి అన్నవాళ్ళు. సరే మళ్ళీ అడుగుతాను, 7 ఉన్నాయి అన్నవాళ్ళు. 7, 2 తీసేసా మీకోసం. సరే 4 ఉన్నాయి అన్నవాళ్ళు. 5 తీసేసా మీకోసం. 4 అడచొత్తారేంట ఏదో చెప్పండి. కనీసం 2 ఉన్నాయి అన్నవాళ్ళు. 2, 1. ఇప్పుడు మీరు దెయ్యాలుగా ఏమనాలి మిమ్మల్ని? ఆ 9 ఒక మాట అని ఉండాలి. ఏంటో చెప్పండి. అది ప్రేమ కాదు, మీ మోకం అర్థం. అదే మనం ఏం ఆడుకుంటున్నాం? విశ్వాసం కదా. అది లేకుండా మనం ఎట్లా ఉంటాం ఇక్కడ? అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా కమల పళ్ళు కొన్నారా? కొనేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చేతిలో పడి నొక్కుతారు కదా. ఎందుకని అమ్మ? ఎందుకని? లోపల రైట్, లోపల బాగా మెత్తగా అనిపించింది మీకు, దాన్ని బుట్టలు వేసుకుంటారా, ఇసి మొక్కను కొడతారా? లోపల చూడకుండా చేత్తో పట్టుకొని లోపల కుళ్ళిపోయిందని చెప్పి పక్కన పడేసే మీరు, లేదా మనం, లోపల ఏమీ లేకుండా ముసుగేసుకుంటే విశ్వాసం అవుతామా అమ్మా? శ్యామన్న పాట పాడితే చప్పట కొడితే విశ్వాసాలు అవుతారా? రాజేష్ అన్న వాక్యం చెప్తే శివులు ఇచ్చుకునేటం విశ్వాసాలు అవుతారా? అవరు. ఆ 9 ఏది లేకపోయినా వాడు విశ్వాసి కాదు. నేను చెప్పడం కదా. చదవండి ఇప్పుడు ఆ పై వచ్చిన చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా, వదిలే నేనే చెప్పేస్తాను. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, ఈ 3 పాపాలని శరీర సంబంధమైన పాపాలు అని చెప్పి అంటారు. మిమ్మల్ని అడిగాను అనుకోండి, అటు పాపాలు మేము చేయం పాషకర్ అంటారు. వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. ఆ తర్వాత విగ్రహారాధన, అభిచారం, ఈ 2 పాపాలని మత సంబంధమైన పాపాలు అని చెప్పంటారు. రిలీజియస్ సిన్స్ అని చెప్పంటారు. విగ్రహారాధన అంటే అదేమంటో తెలుసా అండి? ఇచ్చిన దేవుణ్ణి కాకుండా పొందుకున్న దాని మీద మనసు పెట్టి చేసే జీవితాన్ని విగ్రహారాధన అంటాం. ఇచ్చిన దేవుని కాకుండా పొందుకున్న దాని మీద మనసు పెట్టమనేది అర్థమవుతుంది కదండి. మనం దేవుని కంటే ఎక్కువగా దేన్ని అమితంగా ప్రేమిస్తామో దాన్ని బైబిల్ అంటా ఉంది విగ్రహం అనే మాట. అర్థమవుతుంది కదండి. సో మన జీవితాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. కొంతమంది తమ భార్యలు బలే విగ్రహం, భార్యలు. కొంతమంది తమ భర్తలు అంటే బాగా విగ్రహాలు అవుతారు అనమాట. ఎలాగ చెప్తాను. నేను చిన్నప్పుడు అంటే ఈ పిల్లలు ఉన్నప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉండే కాదు, ఇంట్లో కూడా ఉండే కాదు, పొలాల్లో పోవటమే కదా. ఆయన తన భార్యను తీసుకెళ్తూ ఉండేవాడు. చెంబు పట్టుకొని ఆయన నలవాలా, ఆ వెనకాల వెళ్తుంది. పల్లెటూరులో ఏమంటారంటే, ఏందమ్మా విచిత్రం, ఆయన వెళ్ళటం ఏంటి, ఆయనకి విగ్రహం ఉండాలి, ఆవిడ ఆయన వెళ్తాడు, నీకెందుకు? కొంతకాలానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆమె ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో అది తీసేస్తే మన జీవితం ఏంటి? మీరే చెప్పండి. అది ఏదైనా సరే.
అది ఏదైనా సరే. ఈ రాత్రి మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా పొందుకున్న దాన్ని కానీ కలిగిన దాన్ని కానీ మనం అమితంగా ప్రేమిస్తే దేవుడు చిన్న సైన్ ఇస్తాడు, తీసేస్తాను జాగ్రత్త అని. సెట్ చేసుకున్నామా కొంతకాలం ఉంచుతారు, లేకపోతే వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? కాబట్టి విగ్రహం అంటే రెండోది అభిచారం అంటే అర్థం ఏంటంటే, బాబు నువ్వు పొద్దున్న రాలేదు కదా, పొద్దున్న రాలేదుగా, నువ్వే రాలేదుగా, వచ్చావా మరి తినద్దన్నానుగా, ఇక ఇప్పుడు తినలేండి పాపం, రైట్, అది మంచిది కదే. సరే, అభిచారం అంటే మత్తు. మత్తు అంటే ఏంటో తెలుసా అండి? చాలాసార్లు పల్లెటూళ్ళల్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు లేదా పండుగలు జరుగుతున్నప్పుడు బాగా తాగి డ్యాన్సులు వేస్తారు. మీరు చూసారు ఎప్పుడన్నా? మీ ఊళ్ళో అలా చేస్తారా? బాగా తాగి కింద పడ్డులు వేస్తుంటారు అనమాట. మంచోళ్ళే, తాగితే తప్ప అది రాదా, ఆ మూమెంట్ రాదా వాళ్ళకి, రైట్? ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు, వాళ్ళు అనుకుంటారు భక్తి అని చెప్పి. అభిచారం అంటే ఏంటో తెలుసా అండి? వాళ్ళ తమ జీవితాల్లో అన్ని అలవాట్లను బాగా రంగరించి వారి జీవితంలో కలిగి భక్తి చేస్తున్నామని మత్తులో ఉంటారు. దాన్ని మత్తు అంటారు అనమాట. అభిచారం అంటే మత్తు అని అర్థం అనమాట. సో మనం కూడా చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం, ఇది ఒక మత్తు కాదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, దాన్ని మత సంబంధమైన పాపం అని చెప్పంటా ఉన్నారు. ఇది రెండోది. ఆ తర్వాత అసూయ దగ్గర నుంచి చదువుతా వెళ్ళండి. అసూయలు, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. చాలు. ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ? నంబర్ ఎంత? మళ్ళీ లెక్క పెట్టకండి. 8. ఈ 8 రకాల పాపాలంట విశ్వాసుల్లో ఉండే పాపాలంట. వాటిని ఇంటర్ పర్సనల్ సిన్స్ అని చెప్పంటారు, వ్యక్తుల మధ్య ఉండే పాపాలని చెప్పంటారు. ఈ 8 రకాల పాపాల్లో ఏమీ లేవని వాళ్ళు చెప్పండి, వెళ్ళిపోదాం, పద్దాకి వెళ్ళిపోదాం అంటామండి. ఈ ట్రైన్ ఉంటే వెళ్ళిపోరాదు, మేము మా కూర్చుని పాదం తీసుకుంటాం అంటారా అమ్మా? ఈ 8 రకాల పాపాల్లో ఏది లేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎంతమంది? ద్వేషం కానీ, అసూయ కానీ, మత్సరం కానీ. మత్సరం అంటే తెలుసా? మత్సరం అంటే తెలుసమ్మా? తెలియదు కదా, నేను చెప్తాను. ఎవరైనా కువైట్ నుంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, బయట దేశాలకు వెళ్ళి వస్తూ ఉంటారు, తెలుసా వాళ్ళు? తెలుసా? తెలియదు కదా. సరే, కొత్తగా ఊరికి కోడలు వచ్చింది, కొత్తగా వచ్చింది కాబట్టి చెవులకి మెడలో ముక్కులకి అన్నీ వేసుకుని తిరుగుతుంది. ఓ అబ్బో అంటారు చూసారా? దట్ ఈజ్ మత్సరం, చెడ్డ కళ్ళు అనే మాట. ఎదుట వ్యక్తి మంచిగా కనబడితే ఓర్చుకోలేని వ్యక్తిని మత్సరం అని చెప్పంటారు. అలా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అటు సంపాదిస్తే మేము కూడా కట్టేవాళ్ళం పెద్ద పెద్ద ఇల్లు అంటారు అనమాట, రైట్? అంటే వాళ్ళకి ఏంటి చెప్పండి, లోపల ఒకలాంటి చెడ్డ కళ్ళు అనమాట. ఒక కొత్త చీర కట్టుకొచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి, ఆమె ఆపలేం వీళ్ళని ఆపలేం. అలాంటి వాటిని బైబిల్ అంటామంది మత్సరం అని చెప్పి. ఇక్కడ కూర్చున్న మీలోనే లేదా మనలోనే చాలా మందికి ఈ లక్షణం కనపడతా ఉంటుంది. ఆ తర్వాత కిందకు వస్తామనుకోండి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో క్షమించలేని వారు ఎవరైనా ఉన్నారా ఈ రోజుకి, రైట్ నౌ? ఎక్కడ కాదు, మీ చుట్టుపక్కల, మీ జీవితంలో ఇప్పటి వరకు ఏమి లేరా? ఎవరు లేరా? ఒక ఆవిడ ఇలా అంది, ప్రపంచంలో ఎవరినన్నా క్షమిస్తా మీ బావగారిని తప్పని అంటే అలా అయింది. ప్రపంచంలో ఎవరైనా క్షమిస్తుందంట అలా ఆవిడని తప్ప. ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది భార్య భర్తలు వచ్చారమ్మ ఇక్కడ? ఒకళ్ళన్న చేతులు ఎత్తండి. వెరీ గుడ్. వచ్చిన ప్రశ్న మీకు, జాగ్రత్త వినండి. మీరు పెళ్లి చేసుకున్న రోజున, పెళ్లి కూర్చున్న రోజున, పీటల మీద కూర్చున్న రోజున మీ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్న ఆవిడ ఇప్పుడు మీరు కాపురం చేస్తున్నాడు ఒకళ్ళేనా? ఒకళ్ళేనా? రైట్. ఆ రోజున మీరు పెళ్లిపేటల పక్కన కూర్చుని తలకాయ ఉంచుకుని నిలబడ్డారు కదా, కూర్చున్నారు కదా. ఆ రోజు మీ పక్కనే కూర్చున్న ఆయన ఇప్పుడు మీరు ఒకళ్ళే అంటే నా ఉద్దేశం 2-3 అని కాదు. ఆ రోజు మీ మనసుల్లో ఉన్న అభిప్రాయానికి ఇప్పుడు వాళ్ళ జీవితం మ్యాచ్ అవుతుందా? అది తెలిస్తే అసలు చేసుకోపోదాం పాష గారు, అది తెలిస్తే అసలు దగ్గరికి కూడా రానిపోదాం పాష గారు. ఇప్పుడు అనుభవిస్తున్నాం పాష గారు, మాకు తెలియదు. ఆ రోజు మౌనంగా కూర్చుంటే మంచుడు అనుకున్నాం, తలకాయించుకుంది కదా చెప్పి దాని జీవితం అంత తలెత్తుకు తిరదాం అనుకున్నాను. అది చివరిసారి సార్ తలెత్తుకోవడం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, పెళ్లిలో అమ్మాయి తలంచుకొని చేయొత్తుద్ది నాకు ఇష్టమే అని, అబ్బాయి తలెత్తి చేయొత్తాడు, అదే చివర. ఇక్కడికి ఎప్పుడు చివరి జీవితంలో తలెత్తే అవకాశం రాదు, ఎందుకంటే ఇప్పుడు తలెత్తుద్ది కాబట్టి. ఆమె తలెత్తిందంటే ఆడ తలదించుకోవడమే, రైట్? ఇప్పుడు నా ప్రశ్న, ఆ రోజున పొరపాటునో ఇష్టపడో పెళ్లి చేసుకున్నారు, కానీ ఈరోజు ఏమనుకుంటారు చెప్పండి? సరే, సీనియర్ పెళ్లి చేసుకుని మిమ్మల్ని అడుగుతా, మీ భర్తని ఈ మధ్యకాలం ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పారా? ఆ పాడు మాకు చూస్తేనే కోపం వస్తుంది. ఆడికేంటి చెప్పేది? సరే మీరు చెప్పండి, మీ ఆవిడకి ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పారా? నేను బూతు మాట చెప్పట్లా, మీకు వాస్తవం చెప్తా, సరదా కూడా అడగట్లా, వాస్తవం చెప్తాను. చెప్పారా? చెప్పలేదు కదా. సరే, ఇష్టమేనా? లేసా? అసలు లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వచ్చిన మాట చెప్తాను.
నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారు, మంచి యవనస్తులు ఆయన. తన భార్య 38 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆవిడికి 38 years. ఆవిడకి చాలా ప్రేమ, ఆయనకి చాలా ప్రేమ ఆయన భార్య అంటే. ఆవిడకి ఇంకా ఎక్కువ ప్రేమ. కానీ నేను ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు, అంటే ఎక్స్ప్రెస్ చెప్పేవాడు కాదు. మాకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి, మీ ఆయన మొక్కలు నీటికి ఇలానే ఉంటుంది. నవ్వుడు, మాట్లాడు, ఆ పక్కన కూర్చొని సెల్ చూసుకుంటాడు, ఏం కావాలి ఇంతే, ఎంతవరకు తప్పించి ఇంకేం మాట్లాడు, అలాగే ఉంటాడు ఆయన కూడా. అయితే ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ డేస్, రేపు ఎల్లుండి చనిపోతానగా ఆమెకి పొట్టింత అయిపోయింది. వాష్రూమ్కి వెళ్తుంది, గోడ పట్టుకుని వెళ్ళింది లోపలికి, రావట్లా. ఈయన గబగబా లోపలికి వెళ్ళాడు, ఏంటి రావట్లేదని చెప్పి. బాగా ఏడుస్తుంది ఆవిడ లోపల. ఆమె బాధను చూసి గట్టిగా ఏడ్చాడంట. ప్రభు తీసేసుకోవచ్చుగా అన్నాడంట. అది ఆయన చేసిన ప్రార్థన. లోపల నుంచి బయటకు వచ్చింది, ఇంత వాంతి చేసుకుంది మంచం మీద. ఆయనకి ఎంత దాన్ని ఏమంటారు పట్టింపు అంటే, అన్నం వేడిగా లేకపోతే తిండో, చేతులను 10 సార్లు కడగకపోతే అసలు దగ్గర రానీడు. అతను చాలా శుభ్రం, ఎంత శుభ్రం అంత శుభ్రం అనమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ దుప్పటి తీయబోతుంటే ఆవిడందంట, వద్దొద్దు నేనే తీస్తానని చెప్పి గబుకుని మూట తట్టి అవసరం పడేసిందంట. అయిపోయింది. రాత్రి పడుకుంది, తెల్లారి లేచాడు. నేను వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నానమ్మా, నా కోసం ప్రార్థన చేయనాడంట. వెళ్ళండి ప్రార్థన చేస్తాను. ఆయన వాకింగ్ చెప్తున్నాడు, ఆవిడ చచ్చిపోయింది. ఆమె శవాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు, బరియలు చేయాలా. సాక్ష్యం చెప్పమన్నారు భర్తని. భర్త సాక్ష్యం చెప్తున్నాడు, నా భార్య ఎన్నడూ కూడా నన్ను కష్టపెట్టేది కాదు, నా భార్య అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. కానీ ఆవిడకి వినపడదుగా, చచ్చిపోయింది. బతికున్నప్పుడు ఆశపడిన మాట చచ్చిపోయిన తర్వాత జీవితం ఉపయోగం ఏమి? అర్థమవుతుందా? నన్ను ఇప్పుడు కష్టపడించేది కాదు అని చచ్చిపోయినప్పుడు చెప్తున్నాడు. కానీ ఆవిడ చిన్న చిన్న ఆనందాలే, ఎప్పుడు ఆశపడేది కాదు. చాలా మంచి ఆవిడ, ఆయన కూడా చాలా మంచి ఆవిడే. కానీ ఎప్పుడు కూడా ఆమె ఏమనుకునేది, ప్రేమను కోరుకునేది. ఆ తర్వాత మేము మీటింగ్స్ కలిసి వెళ్ళాం, నెల్లూరు వెళ్ళాం. మీటింగ్స్ అయిపోయినాయి, టికెట్ బుక్ చేసుకున్నాం, ట్రైన్ ఎక్కాల. ఆయన అన్నాడు, ఇంటికి వెళ్ళ బుద్ధి కావట్లేదు తమ్ముడు అన్నాడు. ఏమన్నా అన్నాను, ఎవరున్నారు నన్ను పలకరించడానికి, ఎవరున్నారు అక్కడికి వెళ్తే అన్నం వండి పెట్టడానికి, ఎవరు లేరు కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఆ విలువ ఏంటన్నాడు అనమాట. ఇప్పుడు నా ప్రశ్న, ప్రేమ ఎంత బలమైందండి అంటే ఆయుష్కాలాన్ని పెంచుద్ది, ఒక వ్యక్తిలో ఆయుష్కాలం పెంచుద్ది. ఆ మాట దగ్గర ఒక ప్రశ్న అడిగాను ఒక కాంగ్రిగేషన్లో. మీరు ఇంటికి వెళ్ళి అన్నం తినేటప్పుడు భార్య కూర్చుని వడ్డిస్తుంది, భర్త తింటూ ఉంటాడు. మనసులో ఎలా అనుకోండి, ముందు నేనా మా ఆవిడ అనుకోండి. మీరేమనుకుంటారు చెప్పమ్మంటే, ఒక ఆవిడ అంది మా ఆయన అంటుంది. ఆవిడకి అర్థం కాదు ఏమడిగాను. ముందు నేనా మా ఆయన అనుకుంటే మీకు ప్రేమ వస్తో లేదు అనుకుంటా అన్నాను. అంటే అర్థం ఏంటి చెప్పండి, ఆయన వెళ్ళిపోతాడు నేను వెళ్ళిపోతాను పరలోకానికంటే. ఆవిడ మా ఆయన అంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు నా ప్రశ్న, ఒకవేళ ఇదే ప్రశ్న మీరు వేసుకుంటే, మీరు ఆఖరిసారి ఐ లవ్ యూ చెప్పింది ఎప్పుడు గుర్తెచ్చుకోండి. ఎప్పుడు చెప్పుంటారు? అర్థమవుతుంది మాట. సార్ మీరు టాపిక్ డైవర్ట్ చేశారు సార్, మీరు ఎక్కడి నుంచి ఆడ తీసుకొస్తున్నారు, అక్కడ ప్రేమ అన్నారు, విశ్వాసం అన్నారు, మీరు తీసుకొచ్చారండి అంటే ఇక్కడే చెప్తాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మన జీవితాల్లో ఉంటే ఆ ప్రేమ తప్పకుండా ఎక్స్ప్రెస్ అవుతుంది. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చదవండి. ఇప్పుడు చదువుతాను, గలతీ దగ్గరికి వస్తాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఎలా నమ్ముకున్నాం మనం? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై నమ్ముకున్నాం. యేసు ప్రభువునందు విశ్వాసం గల కారణం ఏంటి చెప్పండి? ఆయన మన విషయంలో చూపించిన ప్రేమ. ఆ ప్రేమ దాచుకున్నాడు, ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. ఎక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన? సిలువలో కదా. ఆ ప్రేమ కఠిన హృదయాల్ని బద్దలు చేసింది. ఎంత కఠిన హృదయాలండి అంటే, ఇప్పుడు చెప్పుకున్న పాపాలను చూసారా? ఇలాంటి పాపాల్లో అత్యద్భుతమైన పాపం ఏంటంటే నరహత్య. ఒక ఆయన జైలు నుంచి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నేను నా చేత్తో ఒక వ్యక్తిని చంపి మొఖాన్ని చెక్కేశాడు ఆయన, గుర్తుపట్టకుండా చెక్కేసిన తర్వాత ఆ వ్యక్తి చచ్చిపోయిన అబ్బాయిని తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఫైల్ అయితే ఆ అమ్మని తీసుకొచ్చారు. అమ్మ ఈ అబ్బాయి చూడు మీ అబ్బాయి అని అంటే, బట్టలు మా అబ్బాయే కానీ అబ్బాయి మా అబ్బాయి కాదు, ఎందుకంటే ముఖం గుర్తుపట్టలేదు కాబట్టి అన్నారు అనమాట. సో చివరికి కనుక్కున్నారు, వీడే అబ్బాయి అనుకున్నారు, చంపింది అని తెలిసింది, జైలు వేశారు, రాజమండ్రి సెంటర్ జైలు వేశారు. సో వేసిన తర్వాత ఆయన లైఫ్ అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన అన్నాడు, నేను అన్నం తినేటప్పుడు నా చేతులు చూస్తే అన్నం తిన బుద్ధి అయ్యేది కాదు, ఎందుకంటే నేను వాడు మొఖాన్ని చెక్కినప్పుడు వాళ్ళ అమ్మంది వీడు నా కొడుకు కాస్తారంది. అంత కఠినమైన వాడిని ఎలా ప్రేమించాడు దేవుడు నన్ను అని దేవుని ప్రేమ గుర్తొచ్చి ఆ చేతులు చూసుకుని అన్నం తినేవాడు కాదంట, లోపలికి వెళ్ళేది కాదంట. ఎలా ప్రేమించగలిగావు ప్రభు, నేను ఎలా ప్రేమించగలిగావు? ఇంత కఠినాత్ముడిని ఇలాంటి వాడిని ఎలా ప్రేమించగలిగావు? ప్రేమ పట్టుకుంది. అయితే ఆ ప్రేమ పట్టుకున్న తర్వాత
లైఫ్ అయిపోయింది, అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది. ప్రభు నమ్ముకున్నాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి ఆయన ఒక చోటకి వెళ్ళి సువార్త అనే స్థలానికి వెళ్ళి వారి మధ్య పరిచర్య చేసి నెమ్మదిగా వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళ మధ్యలో గుడిసేసుకొని అక్కడ సేవకుడు అయ్యాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఇప్పటికే నా జీవితంలో 14 సంవత్సరాలు అయిపోయినాయి, నా బుద్ధిహీనతను బట్టి, నా పాప జీవితాన్ని బట్టి, కానీ నాకున్న ఆ కొద్ది జీవితాన్ని నా ప్రభు కోసం గడుపుతా అని చెప్పి అక్కడ గడిపాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నా పట్ల నా ప్రభు చూపించిన ప్రేమ అన్నాడు కదా. ఎక్కడ అర్థమైంది ఆయనకి ఆయన ప్రేమ? జైల్లో అర్థమైందా? కాదు, సిలువ మీద కదా. ఇప్పుడు చెప్పండి, ఈ 10 రకాల పాపాలు లేదా 8 రకాల పాపాలు మనం చేస్తా ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రేమ కనుక వ్యక్తం చేయకపోతే మనకేం లేదు చెప్పండి, రక్షణ లేదు. అందుకే చదవండి, ఇప్పుడు గలతీ పత్రిక దగ్గర రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు కదా. మత్తత అంటే అర్థమేంటో తెలుసా? మత్తతలు అంటే అర్థమేంటో తెలుసా? శ్యాంబ్రదర్ అలా కనపడతాడు కానీ మామూలుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఈ శ్యాంబ్రదం చూపించి అలా కనపడతాడు కానీ అమాయకంగా సామాన్యుడు కాదని వెళ్ళిపోయాను అనుకోండి. ఆయన 4 రోజులు పరిచయం చేశారు ఇక్కడ. మీ మనసులో ఏముంటుంది చెప్పండి? ఈ 4 రోజులు కష్టపడిన పాటలన్నీ గుర్తుంటాయా? నేను నా మాట గుర్తుంటుందా? ఏ మాట గుర్తుంటుంది? ఏమై ఉంటుందో కదా. ఇక అన్నీ మర్చిపోతారు. ఇక ఇప్పుడు చెప్పండి, ఆయన సాక్ష్యాన్ని హత్య చేయడానికి నేనేం చేశా? ఒక చిన్న మాట చెప్పా కదా. మనకి ఇష్టం లేకపోతే అనేక మంది మీద మనం ఏం చేస్తాం చెప్పండి? లేని విషయాలు కల్పించి చెప్తా ఉంటాం. దాన్ని మత్తత అంటారు. ఎదుట వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మర్డర్ చేయడం అనేది మత్తత అయితే, అలాంటి పాపాలు చేసే వాళ్ళని బైబిల్ ఏమంటారు చెప్పండి? మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత మాట, వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను కదా. ఈ పైన లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నానంటారు, ఎక్కడ ఉండరు అంటారు? పరలోకంలో ఉండరు. ఇప్పుడు చెప్పండి అని చెప్తూ కిందకి రండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానం. జాగ్రత్త వినండి, ఈ 9 భాగాలు చేద్దాం. ప్రేమ, సంతోషం, సమాధానం అనేది ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన తర్వాత దేవుని పట్ల చూపించాల్సిన విషయాలు. పాపినైనా నన్ను ప్రేమించాడు, హంతకుడైనా నన్ను ప్రేమించాడు, వ్యభిచారినైనా నన్ను ప్రేమించాడు, దొంగనైనా నన్ను ప్రేమించాడు అని చెప్పి ఆయన ప్రేమ నాకు అర్థమైతే నేను చూపించాల్సిన ప్రేమ ఎవరితో? దేవుని పట్ల. ఇది మొదటిది. సో రెండోది సంతోషం. ఎందుకని చెప్పండి? నా పాపాలు క్షమించబడ్డాయి, నా మనస్సాక్షి శుభ్రపడింది, నాకు పరలోకం ఇవ్వబడింది కాబట్టి సంతోషం. మూడోది సమాధానం కదా. సమాధానం అంటే అర్థం ఏంటి చెప్పండి? సమాధానానికి వ్యతిరేక పదం చెప్పండి. కాదు, ప్రశ్నలు. అంత కరోనా బ్యాచ్ లాగా ఉన్నారే. ప్రశ్నలు సమాధానాలు కదా. ప్రశ్న ఉంటే సమాధానం వచ్చేది. ఏంటో సమాధానం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. అమ్మ నిద్రపోతున్నారా? అర్థమవుతుందా? వెనకాల వాళ్ళకి అర్థమవుతుందమ్మా? నిద్రకు వచ్చారా? బొచ్చండి, చెప్పండి అమ్మా. చదవండి. సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఇది సమాధానం. ఆ సమాధానం లోకం తెలియట్లా. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మేకను కొట్టాలా? నా పాపం పోవాలని ఏం చేయాలి? కోడిని కొట్టాలా? నా పాపం పోవాలని చెప్పు లేకుండా ఊరికి వెళ్ళాలా? నా పాపం పోవాలంటే తన్నీళ్ళు స్నానం చేయాలా? అది కాదు. బైబిల్ అంటా ఉంది, వారి అపరాధములను వారి మీద మోపక అన్నప్పుడు ఇద్దరికి గొడవ వచ్చిన తర్వాత మధ్యవర్తి కూర్చుంటాడు. ఏమని? ఒరే అయింది, అది అయిపోయిందిరా, నా మొఖం చూసి వదిలే, ఇక మీద ఇద్దరిని నేను చూసుకుంటా అన్నప్పుడు గొడవ పని ఇద్దరు ఏమవుతారు చెప్పండి? కలుసుకుంటారు. అలాగే మనిషి పాపం చేయడాన్ని బట్టి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆ ఇద్దరి మధ్య సంధి కూర్చడానికి ఆయనే మానవుడిగా వచ్చి వాడి స్థానంలో ఆయన నిలబడి వాడికి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి దేవునికి మనకేమొచ్చింది చెప్పండి? సమాధానం వచ్చింది అనే మాట. రైట్? ఈ 3 విషయాలు మారు మనస్సు పొందిన వ్యక్తి దేవుని పట్ల కలిగి ఉండాల్సిన విషయాలు. ఆత్మఫలంలో 3 విషయాలు. తర్వాత 3 దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. ఈ 3 విషయాలు మారు మనస్సు పొందిన వ్యక్తి తోటి వారితో వ్యవహరించాల్సిన విధానం. మారు మనస్సు పొందిన వ్యక్తి తోటి వారితో వ్యవహరించాల్సిన విధానం. ఇప్పుడు చూడండి, దేవునితో అన్నప్పుడు నిలువు కర్ర, తోటి వారితో అన్నప్పుడు అడ్డకర్ర, అది సిలువ. ఆ 2 కావాలంటే ఏం చేయాలంటే తర్వాత 3 చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పండి, దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం అంటే కోపం రాకపోవడమా? కోపం వస్తుందా? కానీ వస్తుంది, కానీ లేటుగా వస్తుంది కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఎప్పుడన్నా నీ మాట అన్నారా? నాకు మండిందంటేనా నేను మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదు. విన్నారా? పోనీ ఇక ఇంకొక మాట మాట్లాడే మంచివాడిని కాదు, నన్నోడికి మంచి మాట రావు అంటారు కదా. అన్నారు ఎప్పుడన్నా అట్లా? ఇప్పుడు చెప్పండి, గొర్రెని రూములో పడేసి కొడితే నా కోపం వచ్చిందంటే సింహం అవుతా అంటదా?
గొర్రెమ్మ, గొర్రెని పడేసి కొడితే నాకు మండిందంటేనా పులి అవుతా ఉంటుందా? ఎవరు అంటారు అట్లా? అర్థమవుతుంది కదా. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మనం అన్నాం, నాకు మండిందంటేనా. అర్థమవుతుందా? ఆ 3 విషయాల దగ్గర దీర్ఘశాంతం మండినంటే దేవుడు కనపడాలా, దయాళుత్వం అంటే దేవుడు మన పట్ల చూపించిన అర్థం కావాలి, ఆ తర్వాత మంచితనం అంటే ఆయన చూపించిన అర్థం కావాలి. నేను ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆ 3 విషయాలు కలిగి జీవించాల్సిందే. అవి కలిగి జీవించాలంటే మిగతా 3 ఉన్నాయి. ఏం చెప్పండి? విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం కదా. ఈ 3 విషయాల్ని ఆ 2 చెక్కలు కలిపి కొట్టి మేకుల్లాటి, ఈ 2 చెక్కలు ఉన్నాయి అనుకోండి, మధ్యలో ఒక మేకు కొడతాం, పైన ఒక మేకు కొడతాం, కింద ఒక మేకు కొడతాం కదా. ఆ 3 మేకులు ఏంటో తెలుసా? ఒకటి విశ్వాసం, రెండోది సాత్వికం, మూడోది ఆశా నిగ్రహం. ఈ 3 మనం కలిగి ఉండాల్సిన విషయాలు. అది మొత్తం కలిపితే ఆత్మఫలం. మళ్ళీ చెప్పనా? మొదటి 3 దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సినవి, రెండో 3 తోటి వారితో మనం కలిగి ఉండాల్సినవి. ఆ 3 నిలబడాలంటే మనం 3 కలిగి ఉండాలి. వాటిలో విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. మనిషి పాపం చేసేది ఈ 3 ఫెయిల్ అయితేనే. ఈ 3 సరైన జీవితం లేకపోతే ఆశా నిగ్రహం కోల్పోతే పాపం చేస్తాడు, సాత్వికం కోల్పోతే కోపం చూపిస్తాడు, అలాగే విశ్వాసం లేకపోతే ఆచారాలు పాటించడం మొదలు పెడతా ఉంటాడు. ఆ 3 లేని కారణం చేత ఆ వ్యక్తి ఏమవుతున్నాడు చెప్పండి? ఆత్మ ఫలాన్ని కోల్పోతా ఉన్నాడు. ఇప్పుడు చెప్దాం, నిజమైన విశ్వాసిలో ఒకవేళ విశ్వాసం ఉంటే అది దెయ్యాల విశ్వాసం కాకపోతే ఈ 9 లక్షణాలు వాళ్ళకి కనబడాల్సిందే అని నేను చెప్పాల, వాక్యం చెప్తుంది. ఒకవేళ ఆ 9 కొన్ని లేవండి అంటే ఆ వ్యక్తి విశ్వాసంలో పడిపోయే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ 9 విషయాలు బైబిల్ అంటది, ఏ ఒక్కటి తీసేసినా ఏది నిలబడదు. ఇంటర్లింక్ అంటే అవుతుంది అనుకోండి. అది ఎలా అంటే నల్ల పూసలు దండ ఉందనుకోండి అమ్మా, సార్ నేను అన్ని మొయ్యలేను కానీ ఒక పూసాలు అంటారు ఎవరన్నా వెళ్ళి, ఓ పూసాలండి నాకు 10 పూసలు వద్దంటారా? లేదు, 10 పూసలు కావాలి కదా. 10 పూసలు అతికించుకుంటారా లేదా తాడు కడతారా? ఆ తాడు తీస్తే 10 దిగిపోతాయి, అలాంటి ఆ 9. ఆ తాడు కనుక బ్రేక్ అయిందండి అంటే ఒక్కటి ఉంటుంది అక్కడ. కాబట్టి నాకు కోపం వస్తే ఆ 9 పోతాయి, నేను కనుక మోసం చేస్తే ఆ 9 పోతాయి, నిగ్రహాన్ని కోల్పోతే ఆ 9 పోతాయి. ఆ 9 పోకుండా ఉండాలని అంటే మన విశ్వాసం దీని మీద ఆధారపడాలి, దెయ్యాల విశ్వాసం కాకుండా. చదవం ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అంటే అర్థమేంటి చెప్పండి? ప్రేమ అయి ఉన్నాడు. అర్థమవుతామా? ప్రేమ అంటే కొత్త బట్టలు కాదు, ప్రేమ అంటే మల్లెపూలు కాదు, ప్రేమ అంటే ఇంకోటి కాదు, ప్రేమ అంటే ఇంకోటి కాదు. బైబిల్ అంటా ఉంది ప్రేమ అంటే దేవుడు అని అర్థం. నా భార్య ఎడల నాకు ప్రేమ ఉందండి అంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. దేవుడు మా ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం చేయకపోతే అది ప్రేమ కాదు. అదేమవుతుంది చెప్పండి? అవసరం అవుతుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడం గల కారణం ఏంటో తెలుసా అండి? వారిద్దరి సంబంధం లోపల దేవుడు లేడు కాబట్టి కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం వాడుకుంటా ఉన్నారు ఆ సంబంధాన్ని. అందుకని చాలా కుటుంబాల్లో భర్త అంటే బజారుకి వెళ్ళి కూరగాయలు తేవాలా, భార్య అంటే వంట చేయాలా, ఎంతవరకే? అది పిల్లల్ని కలాలా, వాళ్ళు పెంచాలా, అంతవరకే కాదు అది. సో బైబిల్ చెప్తున్న మాట చూడండి, ఒకసారి చదువుకుందాం. మీ అందరూ తెలిసిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఇలాంటి ప్రేమ లేకపోతే వాళ్ళు కేవలం నటిస్తూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం, లేదా 3 కాదు 20వ వచనం చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తినిన ఎడల మీరు సహిస్తే మీకేం ప్రయోజనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి. ఎంత అద్భుతమైన మాట! భార్యాభర్తల మధ్య ప్రేమ స్థాపించబడాలండి అంటే తప్పు చేసి దెబ్బలు తినడం కాదు, అకారణంగా దెబ్బలు తిన్న మౌనంగా నిలబడగలగాలి. అది ప్రేమ చూపిస్తుంది అన్నమాట. మీకు పండిట్ ధర్మప్రకాశ్ శర్మ గారి గురించి అన్న చెప్పుంటాడు. ఆయన ఎలా మారు మనసు పొందారండి అంటే తన భార్యలో దేవుని యొక్క ప్రేమను చూడగలిగారు. ఆయన బ్రహ్మదేవాలయం పూజారి గారు, ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా. ఆయన ఆ రోజు పార్లమెంట్కి వెళ్తా ఉన్నాడు, భార్య ముసుగేసుకొని బ్యాగ్ తీసుకొస్తుంది కారు దాకా. మధ్యలో మాట అడిగింది, ఏమండి సాయంత్రం త్వరగా రండి, ఈ ఊరికి ఎవరు పాస్టర్ గారు వచ్చారంటే వాక్యం చెప్తారు, వెళదాం అని చెప్పానంది. బూటు కాలు పెడితే మూతి పగిలిపోయింది. నిజంగానే మీరేమనుకున్నారు చెప్పనా? మా అమ్మాయి చెయ్యి ఎప్పుడు పెట్ల ముందు పెట్టేవాళ్ళం సార్ అన్నట్టు చూస్తున్నారు. మూతి పగిలిపోయింది, బ్లీడ్ అవుతుంది మూతి. వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? మూతి తుడుచుకుంటాం కదా, అడలా తొడలా కొంగు తీసి షూ తుడిచింది. షూకి బ్లడ్ అయితే ఆయన వెంటనే బ్యాగ్ లాక్కున్నాడు, కారులో వేసుకున్నాడు, డోర్ వేసుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత క్షమించండి అని చెప్పి చివరిలో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆయన కలవరపరిచిన మాట తెలుసా అండి? నేను భక్తి చేస్తా ఉన్నా, నేను నిష్టగా బతుకుతా ఉన్నా, దాన్ని కొడితే నాకు సారి చెప్పుద్దేంటి? దాన్ని కొడితే మూతి పగిలిపోయింది, రక్తం వస్తూ ఉంది, కానీ ఎలా ప్రేమించగలుగుతుంది? ఇది నమ్ముకున్న దేవుడు ఎవరు గొప్పోడు, అది తెలుసుకోవాల్సిందేనని చెప్పి ఆలోచన మొదలైంది. పండిట్ ధర్మప్రకాశ్ శర్మ గారు
దేవుని యొక్క ప్రేమను తన భార్యలో చూశారు కాబట్టి ఆ ప్రేమ ఆ బండ హృదయాన్ని మార్చింది. ఆయన విశ్వాస అయ్యాడు, సేవకుడు అయ్యాడు, చాలామందికి సువార్త చెప్పాడు, భారతదేశం మొత్తం తిరిగాడు, అనేక మంది ప్రభు కోసం గెలుచుకున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఇద్దరు వ్యక్తుల మధ్య, భార్యాభర్తల మధ్య ప్రేమ స్థాపించబడాలని అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందకపోతే, భార్య కానీ భర్త కానీ మారు మనసు పొందని ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం చూపించాల్సింది తెలుసా అండి, అకారణంగా దెబ్బలు తిన్నప్పుడు మీరు కనుక నిగ్రహం కలిగి నిలబడగలిగితే ఆ ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఎక్కడికి వస్తారు? ప్రజలకు వస్తారు. ఆయన ఒక దెబ్బ వేస్తే మీరు 3 దెబ్బలు వేస్తే ఎట్లాగా ఉంటాయి కదా. అది మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం దగ్గరికి వచ్చేయండి. అందుకు మనం పిలువబడ్డమాట. రెండో మాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తర్వాత మాట, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. రెండో మాట, భార్యాభర్తల మధ్య ఉండకున్నటువంటిది కపటం. ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతారు, ఎందుకు నవ్వుతారు ఎవరు తెలియదు. వాళ్ళు నవ్విన తర్వాత అర్థమవుద్ది. కేజీ చికెన్ తేవాలో, 1/2 కేజీ మటన్ తేవాలో వాళ్ళ అమ్మోళ్ళు వస్తారు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా ఎవరు తెలియదు. అంతేనమ్మా? చెప్పరే. ఉత్తినే ఎవరు భార్య భర్త దగ్గర ఎస్పెషల్లీ బయట నవ్వుతారేమో కానీ భర్త దగ్గర ఎవరంటే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. చెప్పండి, మీరు కాదంటారా? ఉత్తినే నవ్వుతారా? కపటం ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న, మీ భార్యలకు అన్ని విషయాలు చెప్తారా, కొన్ని దాచిపెడతారా? వాళ్ళకేంటి సార్ చెప్పేది అంటారా? మీ భర్తలకు అన్నీ చెప్తారా, దాచిపెడతారా? చెప్పండమ్మా. వాళ్ళకి ఎందుకు చెప్తాను సార్ అన్నీ? అలా అన్నప్పుడు భార్య భర్తల మధ్య దాపరికం మొదలైందండి అంటే పాపం ఎంటర్ అయినట్లే లెక్క. అలా ఎంటర్ అయిన తర్వాత ఆ సంబంధంలో ప్రేమ ఉండదు, కపటం ఉంటుంది అనేమాట. యేసయ్య మనల్ని ప్రేమించినప్పుడు ఆయన ఎలా ప్రేమించాడు తెలుసా? మనమేంటో తెలిసి ప్రేమించాడు ఆయన. ఇలా అనుకుందాం, ఇస్కరియోతు ఏదో వచ్చాడు, ఏదో వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఏమన్నాడు ఆయన చెప్పండి? యేసయ్య గెత్సేమనే తోటలో ఏమన్నాడమ్మా? చెలికాడా అన్నాడు కదా. ఏరా నన్ను అప్పగిస్తావా, నీ సంగతి తెలుస్తూ చూడన్నాడు ఆయన. ఆయన ఏం చేయబోతున్నాడో దేవునికి తెలుసు. ఆయన పిలిచిన పిలుపు చెలికాడ అనే మాట. అది కపటంతో పిలిచింది కాదు, ప్రేమించి పిలిచాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో మారు మనస్సు పొందని భార్య భర్త కుటుంబంలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య క్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం చేస్తే హృదయపూర్తిగా ప్రేమించగలగాలి, అనవసరంగా కాదు. చేసుకున్నాం సార్ సస్తామా అట్లా కాదు, ప్రేమించాల్సిందే. ఆ ప్రేమ స్థాపించబడాలని అంటే క్రీస్తు ప్రభువారు ఉండాల్సింది. అందుకని చాలా కుటుంబాల్లో ప్రేమ రాహిత్యాన్ని బట్టి, భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ కరువైపోవడాన్ని బట్టి ఎవరు కూడా మాట్లాడుకోవడం మానేశారు. గుర్తుపెట్టుకోండి, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవడం చాలా అరుదు. అర్థమవుతుంది మీ మాట? ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ మధ్యకాలంలో మీరు భార్యాభర్తలు కొన్నవాళ్ళు డబ్బుల గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, ఇంటి గురించి కానీ, బంగారం గురించి కానీ, తోడుకోడల గురించి కానీ, ఇరుగు పొరుగు వారి గురించి కానీ మాట్లాడుకోకుండా కేవలం భర్త గురించి మాత్రమే మాట్లాడి, భార్య గురించి మాత్రమే మాట్లాడి ఎంతకాలం అయింది? పెళ్ళప్పుడు చాలా సన్నగా ఉండేవారండి, చాలా అందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం షర్టు బటన్స్ పగిలిపోతున్నాయి, కొంచెం తగ్గితే బాగుంటుందేమో కదా, మంచిగా ఆరోగ్యంగా ఉంటే 10 కాలాలు కలిసి ఉంటాం కదా అని ఇప్పుడు చెప్పారా? చెప్పారా? చెప్పలా. భర్తలు ఎప్పుడన్నా భార్యను చూసి, నీ కష్టం చూస్తే నాకు చాలా బాధేస్తుందమ్మా, పెళ్ళైనప్పుడు ఎంత చక్కగా ఉండేదాను, ఎంత బాగా జుట్టు ఉండేది, ఇప్పుడు ఏంటో కోటి తలకాయలు ఎంత అయిపోయింది, చాలా బాధ అనిపిస్తుంది అన్నారా? ఎప్పుడన్నా అన్నారా మాట? మాడుకున్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ సంబడం ఉంటే ఎక్కడికి ఎందుకు వస్తూ ఉంటారా? ఇప్పుడు మీకు అర్థమైందా? దాన్ని బైబిల్ ఏమంటుందండి అంటే, ఎఫెసీ 4:15 ప్రకారం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె మనం ఎదగాలి అనే మాట. దేవుని యొక్క ప్రేమ భార్యాభర్తల మధ్య అలా ఉన్నప్పుడు ఒకరి దోషాన్ని ఒకరు ఎత్తి చూపించుకోరు, నువ్వెంత అనుకోరు. ఆ ప్రేమ కనుక కనబడుతున్నప్పుడు ప్రేమతోనే చెప్తారు, కానీ సత్యం చెప్తారు. ఆ సత్యం ఎలా చెప్తారు? ఇలా చెప్తారు. అర్థమవుతుందా? వాళ్ళు తిని చావబాక పొట్ట బయలు చేస్తావు అనరు, అనకూడదు కూడా. ప్రేమతోనే చెప్పాలి, సత్యమే చెప్పాలి. సత్యాన్ని ప్రేమ ఉంది కదని చెప్పి అసత్యంగా చెప్పకూడదు. అర్థమవుతుందా? అమ్మలు ఇలా అంటారు, రే మీ నాన్న వస్తున్నాడు జాగ్రత్త అంటారు. అంటే ఏం చెప్పండి? మీ నాన్న వస్తున్నాడు జాగ్రత్త అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆడు తప్పు చేస్తే చెప్తారా, మంచి చేస్తే చెప్తారా మాట? అంటే మీరు మంచోళ్ళు, వాళ్ళ నాన్న చెడ్డోడా? ఆడి జీవితం నాశనం చేసేది మీరే. మీ నాన్నకి చెప్తానని చెప్పి చెప్పాలి, భయం చెప్పించాలి, ఆ తర్వాత చెప్పాలి, అరే నాన్న మాట వినాలమ్మా, ఆయన ఇంటికి యజమానిరా, ఆయన మాట వినకపోతే మనం నష్టపోతారని చెప్పి వినాలి. ఆ మాట మనం చెప్పకుండా మీరు ఏదో బాగా ప్రేమ కలిగినట్టుగా ఏమంటారు చెప్పండి? ఎవరు మీ నాన్న వస్తాను పక్కకెళ్ళి హోంవర్క్ చేయాలి. మీరు చేస్తారా, అది చేస్తాడా? మీరు చేయడం మొదలు పెట్టండి, 3 రోజులు ఏమంటాడు, మమ్మీ హోంవర్క్ చేయి, ఆయన పోరుకుని సినిమా చూస్తూ ఉంటాడు.
అలా చేసేవాళ్ళు ఎంతమందో గుర్తుపెట్టుకోండి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండాలంటే నేను ఇద్దరి మధ్యవర్తిత్వం ఎవరు చేయాలా? ప్రభు చేయాలి. ఆ ప్రభు ప్రేమ మనకు అర్థమైతే భార్యాభర్తల మధ్య కపటం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ మాట జాగ్రత్త వినండి. ఆయన ఏడుస్తున్నాడు, నా భార్య చాలా ఇష్టపడింది కానీ నా ప్రేమను చెప్పలేదు, ఆమె చచ్చిపోయింది. ఒకవేళ మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఆగిపోయింది అనుకోండి, రేపు వారు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? కక్షలు ఉంటాయా? అన్నం తింటున్నారు, ఆయన తలకంచుకుని మొదలు పెట్టుకున్నాడు, రేపు ఉండడు. ఆయన ఓడిస్తుంది, ఆవిడ ఉండదు. రేపు మన జీవితం ఏంటి అసలు? ఊహించండి ఒకసారి. రాజమండ్రి యాక్సిస్ బ్యాంక్లో ఆయన జాబ్, మరి క్యాషియర్ మేనేజర్ నాకు తెలియదు, మా చర్చ అబ్బాయి. 35-40 లోపు ఉంటాయి, 36-37 ఉంటాయి అబ్బాయి. చర్చ్ గ్రూప్లో ఫోటో పెట్టారు మొన్న 4 రోజుల క్రితం. పుట్టినరోజు ఏమనుకున్నాను నేను. కింద రాశారు సాయంత్రం 3 గంటలకు బరియలని. నాలో సగం ఉంటాడంతే, నేను 100 ఉంటే అబ్బాయి 60 ఉంటాడంతే. అర్థమవుతుందండి? పావుసేరు కన్ను ఉండదు, చక్కగా ఉంటాడు అబ్బాయి. లేడు, స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు రాజమండ్రిలో. తన భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలి, ఇప్పుడే చేయాలి, రేపు మనకు తెలియదు. అలా ఎక్స్ప్రెస్ చేయకపోతే కేవలం సంబంధం కోసం కలిసి ఉంటారు కానీ మనసులు కలిసి కాదు. పెళ్ళైంది కాబట్టి కలిసి ఉంటారు కదా. అలా చాలామంది భర్తలు, చాలామంది భార్యలు వారు ప్రేమను ఒకరికొకరు పంచుకోకపోవడాన్ని బట్టి వాళ్ళు అలాగే జీవిస్తూ ఉన్నారు, మొండి హృదయాలు అయిపోతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ భార్యాభర్తల మధ్య ప్రేమ స్థాపించబడుతుందో అక్కడ ఎదిగే పిల్లలు మహావృక్షాలు అవుతారు. ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ కనపడకపోతే పిల్లలు కూడా మూడు బారిపోతారు. ఎందుకు తెలుసా అండి? మా నాన్నలాంటి వస్తే, మా అమ్మలాంటిది వస్తే నా పెళ్ళొద్దు అంటారు చివరికి. ఎందుకు తెలుసా? ఇష్టం లేక కాదు. వాళ్ళు ఎవరిని చూస్తారు? పొద్దున్న లెగిస్తే వాళ్ళ నాన్న చూస్తారు. ఆ నాన్న అసలు నవ్వుడు, వాళ్ళ అమ్మతో మాట్లాడు. ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న మీద సతాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడికి ఎలా అవుతుంది? వాళ్ళ అబ్బాయి ఉంటే నేను పెళ్లి చేసుకునేక. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ రాహిత్యాన్ని చూసిన వ్యక్తులు తల్లులు చంపుతా ఉన్నారు. కొయ్యగూడెం అలాగే చంపాడు. కొయ్యగూడెంలో కూరగాయలు అమ్ముకుంటుంది ఆవిడ, తన్ని కత్తి పెట్టి నరికేసాడు అమ్మని. ఆ బిడ్డని 9 నెలలు మోసింది ఆడనే. ఆడు తాగుపోతాడు కాబట్టి ఇప్పుడు కూడా భరిస్తుంది, ఆడి కోసం కూరగాయలు అమ్ముతుంది కూడా నాకు తెలిసి. ఆ అమ్మ తెచ్చి డబ్బులు ఆడికేస్తుంది, తాగడానికి సరిపోలే, నరికి చంపేస్తే తల్లిని. ఆ సత్యం ఎందుకు తెలుసా అండి? ఆమె పెంచింది కానీ కొడుకు కాబట్టి మితమైన ప్రేమ చూపించుంటుంది. ఆ ప్రేమలో వాడు తప్పుల్ని దాచిపెట్టి ఉంటుంది, తండ్రికి చెప్పి ఉండదు, చంపేదా తీసుకుంది. ఏ తల్లి ఏ తండ్రి అయితే తమ పిల్లల్ని దైవికమైన క్రమశిక్షణలో పెంచకుండా ఉంటారో, ఏ తల్లి ఏ తండ్రి అయితే తమ పిల్లల ముందు ప్రేమను పంచుకోకుండా ఇష్టపడకుండా ఉంటారో, ఆ కుటుంబాల్లో ప్రేమ లేని పిల్లలే పుడతారు. ఇప్పుడు చెప్పండి, నేను ఈ మాట చెప్పి నేను అడుగు ముగిస్తాను. ఏంటండి అంటే, పెళ్ళైన తల్లిదండ్రులు అడుగుతాను, మీ పిల్లలు ఎప్పుడన్నా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారా? మీ పిల్లల్ని మీరు చెప్పండి, ఎప్పుడు మీ అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్నారా? అటు పెడితే ఎట్టెందుకుంటాం సార్ మా మొఖాలకి? మీ పిల్లల్ని మీరు గనక ఆ పని చేయకపోతే లోకం దగ్గర పరిగెత్తారు వాళ్ళు. మీరు ఆ పని చేయగలిగితే వాళ్ళు మీ దగ్గర ఉంటారు. అందుకని లోకంలో ప్రేమ అంటే ఎందుకు పరిగెత్తున్నారు తెలుసా? మీ దగ్గర నుంచి వాళ్ళకి ప్రేమ దొరకట్లేదు కాబట్టి. ఆ ప్రేమ మీరు అందిస్తే వాళ్ళు ఎక్కడికి పోలేరు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మన పిల్లల మీద ఆ ప్రేమ కనుక ముద్ర పడకపోతే వాళ్ళు లోక ప్రేమ కోసం పరిగెడుతూనే ఉంటారు. అది అక్రమ సంబంధాలు గల కారణం. ఒక సేవకులు చనిపోయారు. ఆయన కృతజ్ఞత కూడికలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో అందరూ సాక్షి చెప్తున్నారు, మా సేవకుడు చాలా మంచోడండి, చాలా బాగా ప్రేమిస్తారని చెప్తా ఉన్నారు. కూతురు మైక్ తీసుకుంది, ఒకతే కూతురు, ఆయనకి మైక్ తీసుకొని నాన్న అంటే మాట్లాడుతున్నాను అనమాట. కడుపున పుట్టింది నేను, నాకు తెలియని ప్రేమను వాళ్ళకి పంచావు, నాకెందుకు పంచలా? వాళ్ళందరూ నీ గురించి, నీ ప్రేమ గురించి మాట్లాడుతూ నాకు అసుగు వస్తున్నానా? నువ్వు ఎందుకు పంచలా నాకు ఆ ప్రేమని? అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకోలా. నీలో నాకు ప్రేమ దొరకలా. నీ ప్రేమ లోకానికి తెలిసింది కానీ నాకు తెలియలా. చాలామంది తల్లిదండ్రులు బయట వాళ్ళ పిల్లల్ని బాగా మచ్చిక చేస్తారు, ఇంట్లో పిల్లల్ని పట్టి చేయరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలి. బహిర్గతం చేయకపోతే, చూపించకపోతే దాన్ని ప్రేమ మనం కపటం అంటాం. అందుకని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, కుటుంబ వ్యవస్థ కనుక ప్రేమ అనే పునాది మీద కట్టబడకపోతే అవి కూలిపోయి ఇళ్ళు లాంటివి అన్నమాట. ఎంతసేపు ఉండవు అవి. అందుకని చాలా కుటుంబాలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్గా ఉంటా ఉన్నాయి. చాలా కుటుంబాల సమస్య డబ్బు లేకపోవడం కాదు, ఆ పిల్లలు మాట వెనకపోవడాన్ని బట్టి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అనుభవించే నరకం ఊహించలేంది. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలందరూ మారు మనసు పొందారా? మారు మనసు పొందకపోతే ముందు వాళ్ళ కోసం ఏడవండి. పొద్దున చెప్పాను కదా, 3 నిమిషాలు ఇంటికి రావాలాడు, తాగి బండి నడిపెట్టి చచ్చిపోయాడు. ఒకడే కొడుకాడు తల్లికి. ఆ తల్లి తొక్క తీయగలుగుతారా? ఆ తల్లే కనుక చర్చకు వస్తుంది ఆవిడ, ఆడికి ఎప్పుడు చెప్పలా. ఆ తల్లే కనుక వాడు మారు మనసు కోసం బాధించుంటే వాడు ఖచ్చితంగా చర్చకు వచ్చేవాడే, మారు మనసు పొందేవాడే, తప్పకుండా వాడు పరాకానికి వచ్చేవాడు. కానీ ఇప్పుడు లేడు. మన పిల్లల్ని ప్రేమించాలి కానీ చచ్చేంతగా ప్రేమించకూడదు, వాళ్ళు చచ్చేంతగా.
మన పిల్లల్ని ప్రేమించాలిగా, నరకానికి పోయేంతగా ప్రేమించకూడదు. అలా చాలామంది వారి కుటుంబాల్లో ప్రేమ రాహిత్యాన్ని బట్టి జీవిస్తూ కుటుంబాలను పాడు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తానే. చెప్పాల్సిన ఎన్నో ఉన్నారమ్మా? విశ్వాసం ద్వారా విధేయత ఉంది కదా, చెప్తానండి. ఒక మాట, 2 మాటలు చెప్పేస్తాను. ఒక మాట చెప్తాను. ఈ రోజు నుంచి మీకు ఇష్టమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత, పిల్లలు పడుకున్న తర్వాత మీ భార్యతో చెప్పండి, నువ్వంటే నాకు బాగా ఇష్టం అమ్మా అని. మీ భర్తతో చెప్పండి, నీకంటే బాగా ఇష్టం అని చెప్పి చెప్తారా? నిజంగా చెప్పండి. పిల్లలు వేసి వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని నువ్వంటే నాకు బాగా ఇష్టం అని చెప్పండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, భర్త నిద్రపోతూ ఉంటాడు, ఈ ఇంట్లో పనులు తీసుకొచ్చి లే అందనుకోండి, ఉలిక్కి పళ్ళు ఎగుస్తాడు. సరే నువ్వు అంటే నాకు ఇష్టం, పడుకో అంటే అటు చెప్పాకండి, అటు చెప్పాకండి. అది ప్రేమ కాదు. అర్థమవుతుందా? ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి, అది నవ్వినా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ మాట చెప్పిన తర్వాత ఓ పాస్టర్ గారు లేచి వచ్చి నిలబడ్డాడు రీసెంట్గానే. నిలబడి, నాకు పెళ్ళి 30 సంవత్సరాలు, నాకు కదా ఆయనకి 30 సంవత్సరాలు అయింది. నా జీవితంలో నా భార్య అనకూడని మాట అంది. ఆ మాట అనిన తర్వాత వంట నేనే చేసుకుంటున్నా. అంటే వంట చేసుకోవడం అంటే అర్థమేంటి చెప్పండి? మాటలే వాళ్ళిద్దరికి. ఆ రోజు ఆ భార్య వచ్చి వంట చేసుకున్న ఆయన్ని హగ్ చేసుకున్నాను వెనక నుంచి, గట్టిగా పట్టుకొని నన్ను క్షమించండి, తప్పు చేశాను, ఇంకెప్పుడు ఆ పని చేయను అన్నదంట. ఆయన గుండె గరిగిపోయిందంట. ఆయన అంటాడు, సంఘం ముందు సిగ్గు విడిచి చెప్తా ఉన్నా, నా భార్య చేసిన ఆ చిన్న పనికి నా భారం అంతా దిగిపోయింది. చిన్న ఎక్స్ప్రెషన్ అది. పంతాలకి పోయి, పట్టింపులకు పోయి, ప్రేమ లేకుండా మొహం మార్చుకొని కూర్చుని రేపొద్దున లేకపోతే ఎవరు చూపిద్దాం ఆ ప్రేమని? జాగ్రత్త, ప్రేమ తప్పకుండా వ్యక్తపరచాల్సిందే. క్రీస్తు ప్రభువారు అనునిత్యం ప్రతిదినం మన మీద తన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయబడ్డాం? ఈరోజు సజీవంగా ఉన్నాం. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? బతికుంటాం, బ్రతికుండటం. అన్నం లేకపోయినా పర్లా, ఇల్లు లేకపోయినా పర్లా, ఆరోగ్యం లేకపోయినా పర్లా, తినటానికి ఏమీ లేకపోయినా పర్లా, కానీ బతుకున్నాం. ఇది ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏమీ లేకపోయినా దేవుని మాట వింటూ సంతోషంగా బతికుండటం అనేది నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే కారు కాదు, ఆశీర్వాదం అంటే బట్టలు కాదు, ఆశీర్వాదం అంటే డబ్బులు కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే మనం ఉండాలి అనే మాట. మనం లేని ఆస్తులు ఎందుకు? మనం లేనటువంటి బంగ్లాలు ఎందుకు? మనం లేని కార్లు ఎందుకు? అది కాదు ఆశీర్వాదం అంటే. దేవుణ్ణి అంతరంగంలో కలిగి ఈరోజు బతుకున్నామంటే ఆయన కోసం పని చేయాలి. ఇది నిజమైన ఆశీర్వాదం. సో దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది ఇది. అది మనం కోరుకోకుండా లోకంలో వాటి మీద మనసు పెట్టామనుకోండి, అది నిజమైన ఆశీర్వాదం కాదు. కాబట్టి విశ్వాసం అయిపోయింది, విధేయత ఆల్రెడీ విన్నారు కాబట్టి అది అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది. ఇప్పుడు నా చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒకవేళ ఆశీర్వాదం పొందుకున్న మనం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, ఎదురైన పరీక్ష దగ్గర సొంత నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టం ఊహించలేంది అనే మాట. చివరికి మాట చెప్పి ముగిస్తాను. ఏంటో మాట అంటే, గాజా అనే పట్టణంలో ఇప్పుడు ఆకలి చావులని వింటున్నాం మనం. ఇసుక తింటున్నారు పిల్లలు, ఇసుక ఆకలేసి ఇసుక తింటున్నారు, నీళ్ళు కూడా లేవు వాళ్ళకి. అలా శుష్కించిపోయి తల్లి గొడిలో చచ్చిపోతున్నారు వాళ్ళు. అది అలా పెట్టండి కాసేపు. ఆ స్థితికి గల కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న పరీక్ష వచ్చింది ఈ అబ్రాం గారికి. చిన్న పరీక్ష ఏంటది? కరువు వచ్చింది. కరువు రాగా ఐగుప్తు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ రాజుగారు వాళ్ళ ఆవిడని చూసి ఈయనకి బహుమతులు ఇస్తాడు. ఆ బహుమతులు దాసిని కూడా ఇచ్చాడు. ఆ దాసి ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఇది. పరీక్ష దగ్గర షార్ట్ కట్స్ వెతకండి. పరీక్ష దగ్గర సొంత నిర్ణయం తీసుకోకండి. పరీక్ష దగ్గర ఎవరైతే ప్రభువు వైపు చూస్తారో ఆయన ఇచ్చే పరిష్కారం ఆలస్యమైన అమోఘంగా ఉంటుంది. అలా కాకుండా లోకం ఇచ్చే పరిష్కారం చూసామనుకోండి, తాత్కాలిక సుఖాన్ని పొందుకుంటారు, శాశ్వత కాల దుఃఖాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అందుకని పరీక్ష దగ్గర చూడవలసింది ప్రభు వైపే. అబ్రాహాము గారు ఆ చిన్న విషయంలో పొరపాటు జరిగింది. అప్పటికి ఆయన తరం అయిపోయింది. ఈ రోజున ఇసుక తింటున్న పిల్లాడిని చూడగా మనకేం గుర్తురాలు చెప్పండి? ఒక వ్యక్తి యొక్క అవిధేయత, ఒక వ్యక్తి యొక్క సొంత నిర్ణయం, ఇలాంటి తరాలు బయటకు వస్తే అదే మన పిల్లలైతే తట్టుకోగలుగుతామంటారా? కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే బ్రతుకుండాలి. శ్రమ దినాన్న కృంగిపోకుండా ప్రభు వైపు చూడాలి. ప్రాణం పెట్టిన ప్రభు ఆఖరి శ్వాస వరకు మన చేయి పట్టి నడిపించగలడు. అటువంటి దేవుని మనం అప్పగించుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరిగి చూడొద్దు. దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను ఒకసారి విమర్శ చేసుకుందాం. మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. మీరు మాట్లాడుకునే సమయం కాదు ఇది. కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళే ఒక 5 నిమిషాలు మీరు టైం తీసుకోండి. ఎవరితోనూ మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మరొకసారి మరలా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, విశ్వాసాన్ని గురించి మాట్లాడారు, విధేయత గురించి మాట్లాడారు. దేవానికి స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము.
ఎవరికి వాళ్ళే ప్రభువుతో మాట్లాడండి. కూడిక ముగింపు అయిపోతుంది, కంగారు పడద్దు. దయచేసి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు, మా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. దేవానికి స్తోత్రం. దేవా శుద్ధి చేయండి ప్రభువా. బిడ్డల పట్ల తల్లిదండ్రులుగా ఎలాగున్నామో మనం. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులు ప్రేమను చూపకపోతే బయట ప్రేమను వెతికి జీవితాలు పాడు చేసుకునే వారిగా ఉన్నారా? అలా లేకపోతే దేవునికి స్తోత్రం. యేసయ్యలో నిజమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమను పంచవలసిన తల్లిదండ్రులముగా మనం కానీ పంచకపోతే, భార్య భర్తలుగా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించలేకపోతే, ఈరోజు మన జీవితం ప్రియులరా క్రమము లేకుండా ఉన్న జీవితం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండడానికి అన్ని విషయములలో ఎదుగుదము అనేటువంటి మాట. ఆత్మఫలాన్ని గురించి మనం విన్నాం. మొదటి 3 మనము దేవుని ఎడల కలిగి ఉండవలసినవని, రెండవ 3 ఇతరుల ఎడల కలిగి ఉండవలసినవని, మిగిలినటువంటి 3 ప్రియులరా మనము కలిగి ఉండవలసినటువంటి విషయాలని దేవుని పట్ల, మానవుల పట్ల, మన అంతరంగ జీవితంలో ఎలాగున్నాయో ఒకసారి విమర్శ చేసుకుందాం. ఓఫిరాని వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ సువర్ణ కూడా ఉంటే స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరమ చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ఎంతో అమూల్యమైన పాఠాలు ప్రభువు మనకు నేర్పించారు. అమూల్యమైన ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పరలోకం చేరాలనుకుంటున్నాము, కానీ ఆత్మఫల లక్షణాలు ఒక్కటి కూడా మనలో లేదు. ఈ ఉపవాస ఉజ్జీవ కూడికల్లో ఆ లక్షణాలను మనం పొందుకుందాం. ఎప్పటి నుండైనా ఆ 9 లక్షణాలు మనలో ఉండేలాగా జాగ్రత్త పడదాం. నిజమే, దేవుని మాటను ఎన్నోసార్లు మనం వింటూ ఉన్నాము. విశ్వాసం మన జీవితంలో కలుగుతూ ఉంది, కానీ దానికి కొద్ది రోజులకే మనం విధేయత చూపించగలుగుతున్నాం. అందుకే నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నామేమో. దేవుడు మన జీవితంలో పెట్టిన పరీక్షలకు మనం నిలబడగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజమే, ఆశీర్వాదం అంటే ఏదో సంపాదించుకోవడం కాదు. స్టిల్ మనం ఇంకా బ్రతికున్నాము, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ట్రాన్స్పరెన్సీ మనలో ఉండాలి. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా మనం ఉంటే అది బయట వాళ్ళకి కనిపించకపోవచ్చు. నిజమే, విశ్వాసులు మనం చెప్పుకుంటున్న మనలో ఆత్మఫల లక్షణాలు ఏవి? క్రియలు లేని విశ్వాసంగా, దయ్యములు కలిగిన విశ్వాసంగా. దయ్యములు కూడా విశ్వసిస్తున్నాయంట. మనమెంత? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. నిజమే ప్రభువా, ఇంకా నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృప ఉన్నది ప్రభువా. ఏ మంచితనము మాలో లేకున్నా నీ కృపే మమ్మల్ని నిలబెట్టింది యేసయ్యా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం
పాడదాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత అందరం చెప్తాం. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయములు అనునిత్యము, అతిశయములు అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించెదా, నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించెదా. నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే అది కేవలం నీ కృప యేసయ్యా. బ్రతుకు మెతుకు ఉన్నాయంటే అది కేవలం నీ కృప యేసయ్యా. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగానే 1000 తరములుగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా, బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా, బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, మా క్రియల వలన కానే కాదు. కృపతోనే రక్షణ ఇచ్చావు, మా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, జీవితమంతా పాడెదను నీ కృపా. అందరూ కలిసి పాడదాం, ఆలోచిస్తూ పాడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం, ఆరాధిస్తూ పాడదాం, మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ పాడదాం. అవును ప్రభువా, నీ కృపే. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా, ఆకాశము కంటే ఎత్తైనది. దేవానికి స్తోత్రం ప్రభువా. నిజమే, పరిశుద్ధుడా, కేవలము ఆయన కృపతోనే మనల్ని రక్షించాడు. yes Lord. మన క్రియల్ని ఆయన గుర్తు చేసుకుంటే దేవా,
ఎప్పుడో ఈ భూమి మీద నుండి ఖాళీ అయిపోయే వాళ్ళమే. అవును ప్రభువా. కానీ మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎస్ లార్డ్. మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. దేవా ఆయనకు సమీపస్తులుగా బ్రతకవలసిన మనము, పాపాన్ని అసహించుకుని బ్రతకవలసిన మనము, పరిశుద్ధుడా పాపాన్ని స్నేహిస్తున్నప్పటికీ, తండ్రి ఆయన దేహాన్ని చిత్రం చేస్తున్నప్పటికీ, దేవా స్టిల్ ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం రాజా. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే రాజా మనంత దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు. అయ్యా నీ ప్రేమను అర్థం చేసుకునే కెపాసిటీ, సామర్థ్యమును మీరు మాకు దయచేయండి యేసయ్య. దయచేయండి యేసయ్య. ఏ యజమాని ఇలా ప్రేమించలేడు ప్రభువా. అవును తండ్రి, అవును తండ్రి. అయ్యా ఎన్ని సంవత్సరాలుగా ఈ సంఘం అనే తోటలో అయ్యా మమ్మల్ని నీవు నాటావో ప్రభువా. అయ్యా ఎంతో మంది సేవకుల ద్వారా, రాజా నా దైవజనుని ద్వారా దేవా. ఎంతో ఎరువు నాకు వేస్తూ వచ్చావు ప్రభా. ఎస్ లార్డ్. బట్ స్టిల్ ఇంకా ఫలించలేని చెట్టులాగే ఇంకా మూల పాఠముల దగ్గరే మేము ఆగిపోతా ఉన్నాం ప్రభువా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని ద్వారా ఉదయకాలం నుండి ఎంతో స్పష్టముగా ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే, ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు ప్రభా. ఈ రోజు నుండైనా మేము సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. స్తోత్రం రాజా. మా లోపాలను మేము సరి చేసుకొని నీ సేవలో కొనసాగడానికి సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి. మా ముందున్న శేష జీవితాన్ని నీ కోసం మేము ఖర్చు చేసేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి Yes, ప్రభువా. Lord, yes, Lord. ఏదో వినేసి వెళ్ళిపోయే వారిగా కాకుండా దాన్ని మా జీవితంలో మా మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లుగా మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి ప్రభువా. నిజమే, ఎంతో ప్రయాసతో ఈ ఉపవాస ఉజ్జీవ కూడికల నిమిత్తం నీ దాసుని నీవు ప్రేరేపించావు ప్రభువా. దేవా దేవా, ఇప్పటికీ నేను మారకపోతే ఈ దాసుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి నీ ఎదుట నేను లెక్క చెప్పవలసి ఉంది ప్రభువా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మునిపటి స్థితి నాలో లేకుండా సహాయం చేయండి ప్రభువా. నన్ను ఉజ్జీవింప చేయండి, నన్ను సరి చేయండి ప్రభువా. రాజా రేపటి దినం నీ బల్లలో సమీపించడానికి అర్హులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని, ఇంతవరకు మా హృదయాల్లో విత్తబడిన ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముగా నూరంతలుగా ఫలించినట్లుగా మమ్మల్ని మేము జాగ్రత్తగా నీ మాటలు మేము కాపాడుకోవడానికి, వినడానికే మా జీవితాలు పరిమితం కాకుండా మా జీవితాలలో ప్రాక్టీస్ చేయగలగడానికి, సాధన చేయగలగడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.